వెల్కమ్ ఫ్రెండ్స్. గ్రూప్ 2 గ్రూప్ 3 సోషియాలజీ క్లాసెస్కి స్వాగతం. ఇప్పుడు కోవిడ్-19 వల్ల మనకి రాబోయే నోటిఫికేషన్ల కోసం చాలా సుదీర్ఘకాలం పాటు చాలా కాన్ఫిడెంట్గా చాలా డెప్త్గా ప్రిపేర్ కావడానికి చాలా సరైన అవకాశం లభించింది. ఎవరైతే అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రాబోయే నోటిఫికేషన్లకు ఇప్పటి నుండే సిద్ధం అవుతున్నారో, ఎవరైతే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 లాంటి నోటిఫికేషన్స్కి ఎవరైతే సిద్ధమవుతున్నారో, మరియు చాలామంది ఇతర విద్యార్థుల యొక్క కోరిక మేరకి వారి యొక్క అభ్యర్థన మేరకి ఆన్లైన్ క్లాసెస్ అశోక అకాడమీలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేను శ్రవణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శ్రవణ్ కుమార్ ఎస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. 2010 నుంచి నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నాను. నమస్తే తెలంగాణ పత్రికలో నిపుణకి కాలమిస్ట్గా పనిచేశాను. మన టీవీలో సోషియాలజీకి సంబంధించిన అంశాలకు రీసోర్స్ పర్సన్గా పనిచేయడం జరిగింది. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, సోషియాలజీ గ్రూప్ 1 గ్రూప్ 3లో సోషియాలజీకి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, ఎన్ని మార్కులు ఉన్నాయి, అందులో కంటెంట్ ఏముంది, ఇంతకుముందు క్వశ్చన్స్ ఏమొచ్చాయి, ఏం ప్రిపేర్ అవ్వాలి, మార్కెట్లో మిస్లీడ్ చేస్తున్నటువంటి పుస్తకాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి మెటీరియల్ని చదివితే ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటట్టు అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలకు సంబంధించి అంటే మొత్తం మీద గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉన్నటువంటి సోషియాలజీ సంబంధించిన సిలబస్పై విద్యార్థులకు ఒక అవగాహన కల్పించేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోను చేయడం జరుగుతున్నది. సో మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన తర్వాత సిలబస్ మార్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందులో సోషియాలజీ అనేటువంటి పేపర్కి, సోషియాలజీ అనేటువంటి విభాగానికి 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి పైకి చూస్తే సోషియాలజీ 50 మార్కులు కనపడడం జరుగుతుంది. 50 మార్కులు ఇచ్చాడు, 5 చాప్టర్స్ పెట్టాడు. ఈ సిలబస్ అనేది సేమ్ ఫర్ బోత్, ఎవరెవరికి గ్రూప్ 2 వాళ్ళకి మరియు గ్రూప్ 3 వాళ్ళకి సేమ్ సిలబస్ ఉంది. సోషియాలజీ ఒక్క పాయింట్ కూడా డిఫరెన్స్ లేదు. ప్రతి టాపిక్, ప్రతి సబ్ టాపిక్, ప్రతి హెడ్డింగ్ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సేమ్ సిలబస్ సోషియాలజీకి ఉంది. కమింగ్ టు గ్రూప్ 1కి వచ్చినప్పుడు కొంచెం కొద్ది మార్పులు ఉన్నవి. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఓరియంటేషన్లో సబ్జెక్ట్ ఎలా అర్థం చేసుకోవాలి, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియో ఉద్దేశించింది. కావున ముందు గ్రూప్ 2 గ్రూప్ 3 రెండింటికి కామన్గా ఉన్నటువంటి సోషియాలజీ సిలబస్కు సంబంధించినటువంటి పరిశీలన, దాని యొక్క అనాలిసిస్ని చేసే ప్రయత్నం చేద్దాం. మీకు చెప్పినట్టుగా గ్రూప్ 2కి కానీ గ్రూప్ 3కి కానీ ఎన్ని మార్కులు ఇచ్చాడు సోషియాలజీ? 50 మార్క్స్ అని చెప్పాను. 50 మార్క్స్. అయితే దీంతో పాటుగా జనరల్ స్టడీస్ పేపర్, ఫస్ట్ పేపర్ ఉంది జనరల్ స్టడీస్. అందులో సోషల్ ఎక్స్క్లూజన్ మీన్స్ సామాజిక వెలి. సామాజిక వెలి చాలా పదాలు ఉన్నాయి తెలుగులో. సామాజిక వెలి అంటాము. సో దీంట్లో సోషల్ ఎక్స్క్లూజన్లో వచ్చేటువంటి అంశాలు అట్లీస్ట్ ఒక 10 మార్కులు. దాంతోపాటు ఎకానమీ పేపర్లో పార్ట్ 3లో మనకున్న అంశాలు ట్రైబ్, రేస్, రిలీజియన్, సోషల్ డెవలప్మెంట్, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక 20 నుంచి 25 మార్కులు. దాంతోపాటుగా జిఎస్ పేపర్లోనే తెలంగాణ స్టేట్ పాలసీస్ అని ఒక టాపిక్ ఉండడం జరిగింది. ఆ తెలంగాణ స్టేట్ పాలసీస్ అనేటువంటి టాపిక్ అర్థం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పట్ల తెలంగాణ స్టేట్ పాలసీస్ అన్నప్పుడు
ప్రజా జీవనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని రూపొందిస్తుంది, ఎలాంటి విధానాలను అమలుపరుస్తూ ఉంది అంటే దాంట్లో పారిశ్రామిక విధానాలు వస్తాయి, నీటి తరహా విధానాలు వస్తాయి, విద్యుత్ విధానం వస్తుంది, సంక్షేమ విధానం వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అయితే మనం గ్రూప్ 2 గ్రూప్ 3 సోషల్ సిలబస్ చదువుకున్నప్పుడు తెలంగాణ స్టేట్ పాలసీస్లో మనకు ఉన్నటువంటి వెల్ఫేర్ పాలసీ మొత్తం చదువుతున్నాం. అంటే అట్లీస్ట్ ఇందులో నుంచి అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ రావడం జరుగుతుంది. సో దాంతోపాటు జిఎస్లోనే రైట్స్ ఇష్యూస్ అని ఒక టాపిక్ ఉండడం జరిగింది. అంటే దీనికి సంబంధించి సోషల్ ఎక్స్క్లూజన్కి సంబంధించి సోషల్ ఎక్స్క్లూజన్ మీద ఒక 10 మార్క్స్, రైట్స్ ఇష్యూస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీకర్ సెక్షన్కి సంబంధించిన రైట్స్ అట్లీస్ట్ ఒక 5 మార్క్స్. అంటే ఓవరాల్గా చూసినప్పుడు మనకి ఒరిజినల్గా మనకు కనిపించేది పైకి 50 మార్క్స్. వివిధ పేపర్లలో అంతర్భాగంగా సోషియాలజీకి సంబంధించి ఉన్న అంశాలను కనుక మనం అనాలిసిస్ చేస్తే ఆల్మోస్ట్ 10, 25, 35, 40, 45 మార్క్స్, ఆల్మోస్ట్ 95 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. మీకు అందరికీ తెలుసు సోషియాలజీ అంటేనే అగస్ట్ కామ్టే అనే సైంటిస్టు, ఆయన ఇంగ్లాండ్ దేశానికి చెందిన సైంటిస్టు, అగస్ట్ కామ్టే అనే సైంటిస్టు సోషియాలజీ అనే పదాన్ని ఫస్ట్ టైం వాడారు. ద వర్డ్ సోషియాలజీ ఇస్ కాయిన్డ్ బై అగస్ట్ కామ్టే ఆఫ్ ఇంగ్లాండ్. సోషియాలజీ అంటే అర్థం ఏంటి? సమాజాన్ని గురించి అధ్యయనం చేయడం. అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదువుతారు కదా, కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మహిళలకు సంబంధించింది, పిల్లలకు సంబంధించింది, గిరిజనులకు సంబంధించింది, అన్ని రకాల వెనుకబడ్డ వర్గాలకు సంబంధించినది, అలాగే సోషల్ ఇన్స్టిట్యూషన్లో సామాజిక సంస్థల్లో వస్తున్నటువంటి మార్పులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సోషియాలజీ సబ్జెక్ట్లో భాగంగానే మనం భావించాలి. 2015లో ఎగ్జామ్ జరిగిన తర్వాత ఈ సిలబస్కి సంబంధించి చాలా మార్పులు జరిగినాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మనం టాపిక్ వచ్చినప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ అనేది మనం మాట్లాడుకున్నాం. జూనియర్ జస్టిస్ యాక్ట్, అమెండెడ్ జూనియర్ జస్టిస్ యాక్ట్ అంటాం. సవరించిన బాల న్యాయ చట్టం 2015లో వచ్చింది. సవరించిన బాల కార్మిక చట్టం 2016లో వచ్చింది. సవరించిన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, అలాగే ట్రిపుల్ తలాక్ యాక్ట్. ఇలా చాలా అంశాలు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సోషియాలజీలో ఉన్నటువంటి కంటెంట్కు చాలా మారే స్వభావం ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి 2015 తర్వాత ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే ముందు చాలా అంశాలు అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇది సోషియాలజీకి పనిచేస్తుంది, లేదా సోషియాలజీ చదివేటప్పుడు ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంది అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఇక సిలబస్లోకి వెళ్ళిపోదాం. ముందు గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ ఏంటి, అందులో ఉన్న టాపిక్స్ ఏంటి, సబ్ టాపిక్స్ ఏంటివి, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం అడిగారు అనేటువంటి అంశాలు చూద్దాం. సో విద్యార్థుల్లో ఒక అప్రహెన్షన్, ఒక అపోహ అనేది క్లియర్గా కనపడతా ఉంది సోషియాలజీకి సంబంధించి. అదేంటంటే ఇంతకుముందు జరిగినటువంటి గ్రూప్ 2016 గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్షల్లో సోషియాలజీకి తగ్గట్టుగా క్వశ్చన్స్ రాలేదు. అంటే జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇది ఒక పార్ట్ కాబట్టి 50 మార్క్స్ వస్తాయని అనుకుంటాం. కానీ ఆ పేపర్కి సంబంధించి ఎక్కువగా పాలిటీ క్వశ్చన్లు ఇచ్చాడు, సోషియాలజీ క్వశ్చన్ ఇవ్వలేదు, వాస్తవం. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషియాలజీ అంటే కేవలం మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి చదవడం, లేకపోతే ఎవరో ఎప్పుడో రాసిన సామాజిక డెఫినేషన్లు కానీ వివాహం, కుటుంబం గురించి చదవడమే కాకుండా దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చదవడం సోషియాలజీలో భాగమే, అది పాలిటీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ ఉంది మనకు సిలబస్లో. మ్యారేజ్ అంటే మ్యారేజ్ డెఫినేషన్స్ చదవడం, మ్యారేజ్ టైప్స్ చదవడం, మ్యారేజ్ రూల్స్ చదవడం, మన ఇండియాలో చూడడం, హిందువుల్లో చూడడం, క్రిస్టియన్స్, ఇలా రకరకాల స్టాక్ పాయింట్స్ చదువుతాం. కానీ క్వశ్చన్ ఎక్కించి అడుగుతాడు, ట్రిపుల్ తలాక్ మీద అడుగుతాడు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇది పాలిటీ కాదు, ఇది సామాజిక శాస్త్రం ట్రిపుల్ తలాక్ అంటే. కాబట్టి అది అన్నిటికీ సంబంధించిన. కాబట్టి ఇక్కడ సోషియాలజీ మనం ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉన్నటువంటి సబ్జెక్ట్గా చూసినప్పుడు పాలిటీకి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఇది ఎక్కడ కంజంక్షన్ అవుతుంది, దీనికి దానికి సంబంధం ఎక్కడ ఉంది, కరెంట్ అఫైర్స్కి వచ్చినప్పుడు దీనికి దానికి సంబంధం ఎక్కడ ఉంది అని ఆలోచించుకున్నప్పుడు మనం సోషియాలజీ అనేది ఒక కరెంట్ అఫైర్స్లో భాగంగానే మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సరే ఏదేమైనప్పటికీ సోషియాలజీలో ఉన్నటువంటి 5 యూనిట్స్ అని చెప్పుకున్నాం కదా, 5 యూనిట్స్ ఉన్నవి. ఇందులో ఫస్ట్ యూనిట్ రాయడానికంటే ముందు అందరూ హెడ్డింగ్లోనేమో సోషియాలజీని పెట్టాడు పేపర్ హెడ్డింగ్లో. కానీ థర్డ్ పార్ట్ వచ్చినప్పుడు మనకి ఇచ్చినటువంటి క్లియర్ హెడ్డింగ్ ఏంటంటే సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్.
సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. తెలుగులో కనుక చూసుకుంటే సామాజిక నిర్మితి, వివాదాలు మరియు ప్రభుత్వ విధానాలు. ఇది మనకు ఉన్నటువంటి. ఎందుకు చెప్తున్నా మనం సోషియాలజీ మొత్తం చదవాల్సిన పని లేదు, సామాజిక శాస్త్రవేత్తలు ఎవరెవరు ఉన్నారో చదవాల్సిన పని లేదు, సమాజ శాస్త్రం ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఇండియాలో సమాజ శాస్త్రవేత్తలు ఎవరున్నారు, ఇంగ్లాండ్లో సమాజ శాస్త్రవేత్తలు ఎవరున్నారు, అమెరికాలో, ఇదంతా మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, సమాజ శాస్త్రంలోని కొన్ని అంశాలని మనకు సిలబస్లో పెట్టాడు. అందులో ఏం పెట్టాడు, సోషల్ స్ట్రక్చర్ పెట్టాడు, ఇష్యూస్ పెట్టాడు, ప్రభుత్వ విధానాలు పెట్టాడు. ఈ 3 పదాలకి ఒక లింక్ ఉన్నది, లాజికల్ లింక్. ఏంటంటే సోషల్ స్ట్రక్చర్, భారతీయ సామాజిక నిర్మాణం ఎలా ఉంది, బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే చెప్తాం. లేకపోతే ఏ ఫిజికల్ ఐటమ్ని కానీ ఏ భౌతిక వస్తువు యొక్క నిర్మాణం ఎలా ఉందంటే అది ఎత్తిలా ఉంది, పొడవిలా ఉంది, డెప్త్ ఇలా ఉందని చెప్పగలుగుతాం. సమాజం యొక్క నిర్మాణం ఎలా ఉందంటే ఎలా చెప్తాం, చెప్పొచ్చు. ఫస్ట్ టైం అసలు సోషల్ స్ట్రక్చర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించే శాస్త్రవేత్త హెర్బర్ట్ స్పెన్సర్. The word social structure firstly coined by Herbert Spencer. హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి శాస్త్రవేత్త సోషల్ స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి తీసుకురావడం జరిగింది. జనరల్గా సొసైటీ అనేటువంటి పదాన్ని వాడినప్పుడు సొసైటీలో మనకు 2 ప్రధాన అంశాలు కనబడతాయి. ఒకటి కంటికి కనిపించేటువంటి అంశాలు, 2 కంటికి కనిపించిన అంశాలు. అవి ఉంటాయి కానీ కంటికి కనిపించవు. అది ఎలాగో మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. కంటికి కనిపించేటువంటి అంశాలు కాంక్రీట్ థింగ్స్, సొసైటీలో మనుషులం, గుళ్ళు, గోపురాలు, అంటే మెటీరియల్ కల్చర్ అంతా మనకు కంటికి కనబడుతుంది. కంటికి కనిపించేటువంటి అంశాలు ఏమున్నాయి సమాజంలో, మనుషులేమో కంటికి కనిపించే అంశాలు అయితే మానవుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు, వాళ్ళు పాటించేటువంటి ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, మనుషుల మధ్య ఉండేటువంటి ఒక ఆర్గనైజేషన్, ఇదంతా కంటికి కనిపించండి. సో కాబట్టి సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, సామాజిక సంస్థలు ఎలా ఉన్నాయి, సామాజిక సంస్థల మధ్య పరస్పర సహకారాలు ఎలా ఉన్నాయి, సమాజంలో మనుషుల మధ్య కోఆపరేషన్ ఎలా ఉంది, సంఘర్షణ ఎలా ఉంది, కాంపిటీషన్ ఎలా ఉంది, అకామిడేషన్ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నీ మనం అధ్యయనం చేసినప్పుడు దాన్ని మనం సోషల్ స్ట్రక్చర్ అంటాం. అర్థమైందా? సోషల్ స్ట్రక్చర్ అంటే ఒక సమాజంలో మానవుల జీవన విధానాలు, వాళ్ళ అలవాట్లు, ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయని అర్థం చేసుకున్నప్పుడు మనం దాన్ని సోషల్ స్ట్రక్చర్ అంటాం. మరి ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇండియన్ సొసైటీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంది. అందుకే సిలబస్లో సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అన్నాడు. సైలియంట్ ఫీచర్స్ అంటే విశిష్టమైన లక్షణాలు, భారతీయ సమాజానికి విశిష్టమైన లక్షణాలు ఉన్నాయంట. అయితే ఆ లక్షణాల వల్ల ఏమైంది, భారతీయ సమాజంలో కొన్ని అంశాలు లేదా ఇష్యూస్, వివాదాలు తయారయ్యాయి. డైవర్సిటీ ఉంది, 4-5 రకాల మతాలు ఉన్నాయి. దీనివల్ల ఏం జరిగింది, మతాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి, దానివల్ల ప్రాంతాల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. రకరకాల భాషలు ఉన్నాయి, భాషాపరమైన ఉద్యమాలు తమిళనాడులో వచ్చినాయి. భారతదేశంలో ఒక కులపరమైనటువంటి వ్యవస్థ ఉంది. భారతీయ సమాజం మొత్తం కులం అనేటువంటి ఒక సబ్ పార్ట్స్తో నిర్మితమై ఉంది. ఏఆర్ దేశాయ్ అనేటువంటి సైంటిస్ట్ చెప్తాడు, హిందూ సామాజిక వర్గానికి, హిందూ సామాజిక నిర్మాణానికి లేదా భారతీయ సామాజిక నిర్మాణానికి కులం అనేది ఒక ఉక్కు కవచంగా పనిచేస్తుందని చెప్తాడు. సో ఈ కులం అనే వ్యవస్థ ఉండడం వల్ల ఎట్లాంటి వివాదాలకు దారితీసింది, భారతదేశంలో ఉండే బంధుత్వ విధానం వల్ల ఎట్లాంటి వివాదాలకు దారితీసింది, భారతదేశంలో రకరకాల మతాలు ఉండడం వల్ల ఎలాంటి వివాదాలకు దారితీసింది, అన్టచబిలిటీ ఉండడం వల్ల ఎలాంటి వివాదాలకు దారితీసింది, వలసలు అనేటివి చాలా కనపడుతున్నాయి అంటే ఎలాంటి వివాదాలు, అంటే భారతీయ సామాజిక నిర్మాణం ఎట్లుంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఆ నెగిటివ్స్ అనేవి ఎక్కడికి లీడ్ తీసింది, కొన్ని సోషల్ అన్రెస్ట్కి దారితీసింది, అన్టచబిలిటీకి దారితీసింది, క్యాస్టిజం దారితీసింది, సబ్జిగేషన్ ఆఫ్ ఉమెన్ అంటే స్త్రీలను అనగదొక్కడానికి దారితీసింది, గిరిజన వెనుకబడతానికి దారితీసింది, భూమి అంటే ఉత్పత్తి కారకాలు, భూమి కానీ చదువు కానీ ఇవన్నీ ఉత్పత్తి కారకాలన్నీ కొన్ని వర్గాల చేతిలో ఉండడం జరిగింది. సో ఈ కారణాల వల్ల ఎన్ని రోజులు అంటే సమాజం యొక్క లక్షణం ఏంటంటే ప్రతి సమాజంలో ఘర్షణ సంఘర్షణ అనేవి ఉంటాయి. అయితే ఆ ఘర్షణ సంఘర్షణలు లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అంచువేద ధోరణులు కొన్ని రోజుల పాటు అలాగే కొనసాగిన తర్వాత అవే ఉద్యమాల రూపంలో బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఆ క్రమంలోనే భారతీయ సమాజంలో బ్రిటిష్ రూలింగ్ తర్వాత సంఘ సంస్కరణలు రావడం జరిగింది. అది సంస్కరణలు అనేవి యాక్చువల్గా చార్వాకాస్ పీరియడ్ నుంచి బుద్ధిజం, జైన్ నుంచి స్టార్ట్ అయినాయి. అయినప్పటికీ
వాటి యొక్క మొమెంటం అంటే ఒక స్ట్రక్చరల్ మొమెంటం ఒక ఒక వ్యవస్థీకృతమైన రూపం ఎప్పుడు దాల్చుకుందంటే బ్రిటిష్ పీరియడ్ నుంచి రావడం జరిగింది. సరే, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, భారతీయ సామాజిక నిర్మాణం ఎలా ఉంది, అంటే భారతదేశంలో సామాజిక సంస్థలు ఎట్లున్నాయి, కుటుంబ విధానం ఎట్లుంది, బంధుత్వం ఎలా ఉంది, మతం అనేది ఎలా ఉంది, ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ఇక్కడ చూసుకోవాలి. అది ఎందుకు ఎలాంటి వివాదాలకు దారితీసింది ఇక్కడ చూడాలి. అది వివాదాలకు దారితీసింది కాబట్టి అందులో భాగంగా ఉద్యమాలు వచ్చినాయి. ఉద్యమాల ప్రజలతోటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకే పబ్లిక్ పాలసీస్, సమాజంలో లోపాల వల్ల కొన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి, ఆ వర్గాలను రెస్క్యూ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది. అందుకే 5th యూనిట్లో సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. 1st యూనిట్లో భారతీయ సామాజిక నిర్మాణానికి సంబంధించిన అంశాలు పెట్టాడు. మధ్యలో యూనిట్లో సోషల్ ఇష్యూస్ పెట్టాడు. అంటే తెలంగాణలో సోషల్ ఇష్యూస్ ఏమున్నాయి, తెలంగాణ సమాజంలో, భారతీయ సమాజంలో ఏమున్నాయి, సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, సామాజిక వివాదాలు ఉన్నాయి కాబట్టి సమాజంలో ఉద్యమాలు కూడా వచ్చాయి కాబట్టి సోషల్ మూవ్మెంట్స్ కూడా పెట్టాడు. అంటే 4 ఏరియాస్, మేజర్ 4 ఏరియాస్ దీంట్లో మనకు కనబడతాయి. ఒకటి ఇండియన్ సొసైటీ యొక్క లక్షణాలు, దాంట్లో ఉన్నటువంటి లోపాలు, అంటే భారతీయ సామాజిక నిర్మాణం, దాంట్లో ఉన్నటువంటి లోపాలు. రెండవది, లోపాలు ఉన్నాయి కాబట్టి అది వివాదాలకు దారితీసింది, వెనుకబాటుతనము, ఇట్లాంటివన్నీ. సో వాటిని కవర్ చేయడానికి సమాజం నుంచి రియాక్షన్ వచ్చింది, అదే సోషల్ మూమెంట్స్. దళిత్స్ మూమెంట్ కావచ్చు, బీసీ మూమెంట్స్ కావచ్చు, ఉమెన్స్ మూమెంట్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చినాయి. సోషల్ మూమెంట్స్ వచ్చినాయి. కానీ అలాగే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వెనుకబడతాన్ని తీసేయడానికి, బలహీన వర్గాల్ని అభివృద్ధి చెందిన వర్గాలతో ముందరికి తీసుకెళ్ళడానికి ప్రభుత్వాలు పబ్లిక్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసుకున్నాయి. ఇంకా వెల్ఫేర్ మెకానిజం, రఫ్గా చెప్పాలంటే వెల్ఫేర్ మెకానిజాన్ని ఇంట్రడ్యూస్ చేసినాయి. ఆ వెల్ఫేర్ మెకానిజం ఏముంది అంటే ఇంకా ఒక అంటే షార్ట్లో చెప్పాలంటే భారతీయ సామాజిక నిర్మాణం వల్ల భారతదేశంలో కొన్ని వర్గాలు, కొన్ని కులాలు, కొన్ని మతాలు మరియు మహిళలు, డిజబుల్స్, వృద్ధులు చాలా ఇబ్బందులకు గురైనారు, సోషల్ ఎక్స్క్లూజన్ గురైనారు, వాళ్ళ హక్కులకు భంగం కలిగింది, విద్య లేదు, ఉపాధి లేదు, అవకాశాలు లేవు. సో అలాంటి వాళ్ళ కోసం సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగినాయి. అలాగే ప్రభుత్వం కూడా వీకర్ సెక్షన్ కోసమని ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టింది. దిస్ ఈజ్ అబౌట్ ది సిలబస్ ఫిలాసఫీ. ఇప్పుడు మనం యూనిట్ వైజ్గా ఏమేమి ఉందో చూద్దాం. సో ఫస్ట్ యూనిట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ యూనిట్లో మనకు ఉన్నటువంటి అంశాలు ఏంటంటే బేసిక్గా భారతీయ సమాజం ఎట్లా ఉంది, భారతీయ సామాజిక నిర్మాణం ఎలా ఉంది అనే అంశాన్ని పెట్టడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ ఆర్ ఫస్ట్ యూనిట్ యొక్క హెడ్డింగ్ ఏమి ఇచ్చాడు, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. దీన్ని తెలుగు విధంగా చూసుకుంటే భారతీయ సామాజిక నిర్మితి. భారతీయ సామాజిక నిర్మితి బాగా గుర్తుపెట్టుకోండి. హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి సైంటిస్ట్ సోషియాలజీలో సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండియన్ భారతీయ సామాజిక నిర్మితి ఎలా ఉంది, ఇంతకుముందు చెప్పినట్టుగా సమాజంలో వివిధ అంశాలు ఎలా ఉన్నాయి, వెదర్ పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా. సో మనకు సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాలు ఇవ్వలేదు, కొన్ని సెలెక్టివ్గా ఇచ్చాడు. అందులో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ టాపిక్ ఏంటంటే సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. అంటే భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు. ఎందుకు ఇక్కడ విశిష్ట అనే పదం చేర్చడం జరిగింది, అది ఒక యూనిక్గా ఉన్నది, స్పెసిఫిక్గా ఉన్నది కాబట్టి విశిష్ట అన్నాడు. జనరల్గా ఏ సొసైటీ అయినా మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు తెలిపే విధంగా ఉంటుంది. మనుషుల మధ్య ప్రాథమిక సంబంధాలు, ద్వితీయ సంబంధాలు, తృతీయ సంబంధాలు ఉంటాయి, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ప్రతి సమాజంలో ఘర్షణ, కోఆపరేషన్, కోఆర్డినేషన్, అకామిడేషన్ ఇవన్నీ జనరల్ కనబడతాయి. వాటికి అదనంగా అంటే యూరోప్లో ఉన్న సమాజం కావచ్చు, సింగపూర్లో ఉన్న సమాజం కావచ్చు, ఆస్ట్రేలియా ఉన్న సమాజం, వీటికంటే భిన్నంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి సమాజాల కంటే భారతదేశంలో ఉన్నటువంటి సమాజం విశిష్టంగా ఉందంట. అదేదో చూడాలి, ఏ డైమెన్షన్లో విశిష్టంగా ఉంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే భారతీయ సమాజం విశిష్టంగా ఉంది కాబట్టే అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని విశిష్టంగా రాయవలసినటువంటి అవసరం ఏర్పడింది. అదొక కారణం.
సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఇందులో కాస్ట్, కులం, ఫ్యామిలీ, కుటుంబం, కులం, రైట్. నెక్స్ట్ టాపిక్ ఫ్యామిలీ, కుటుంబం. నెక్స్ట్ వన్ వివాహం, మ్యారేజ్, వివాహం. నెక్స్ట్ వన్ కిన్షిప్, బంధుత్వం. నెక్స్ట్ వన్ రిలీజియన్, మతం. ట్రైబ్ అంటే గిరిజనులు అనే పదం వాడాలి, తెగ అనే పదం వాడట్లేదు. గిరిజనులు. అండ్ నెక్స్ట్ వన్ ఉమెన్, మహిళ. మిడిల్ క్లాస్, మధ్య తరగతి వర్గం. The last one is తెలంగాణ సొసైటీ. ఇది మనకి ఇచ్చాడు. ఈ సిలబస్లో గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఈ యూనిట్ అనేది వెరీ ఫండమెంటల్ సోషియాలజీ, బేసిక్ సోషియాలజీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10 10 టాపిక్స్ ఇచ్చాడు. ఈజీగా ఈ యూనిట్ నుంచి 10 to 15 మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అంటే రేషనల్గా క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు 10 to 15 వస్తే ఖచ్చితంగా చెప్పలే. ఒక జనరల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఇది మెయిన్ యూనిట్ కాబట్టి ఇది అర్థమైతేనే నెక్స్ట్ యూనిట్ అర్థమవుతాయి కాబట్టి ఇది మేజర్ యూనిట్ కాబట్టి దీని నుంచి 10 to 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ముందు ఇందులో ఒక్కొక్క టాపిక్లో ఎట్లాంటి స్ట్రాటజీస్లో వెళ్ళాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని మనం అర్థం చేసుకొని ట్రై చేస్తాం. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అంటే భారతీయ సమాజం విశిష్టంగా ఉందని చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు. ఎందుకట్లా విశిష్టమైంది ఒకసారి మనం క్రోనాలజీ చూస్తే ఫస్ట్ ఇక్కడ ద్రవిడియన్స్ ఉండేవాళ్ళు, తర్వాత ఏం జరిగింది ఆరియన్స్ వచ్చారు, తర్వాత ఏం జరిగింది గ్రీకులు వచ్చారు, తర్వాత అరబ్బులు వచ్చారు, తర్వాత యూరోపియన్స్ వచ్చారు, తర్వాత మంగోలియన్స్ వచ్చారు. ఇందులో వీళ్ళు మాత్రం యూరోపియన్లో రిటర్న్ వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ భారతదేశంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సింగపూర్ పోయి చూస్తే ఏముంటుంది, అందరూ ఒకే రకమైన తెగ కనబడుతుంది. అమెరికా పోయి చూస్తే అదొక వలస కన్నా కూడా అదొక డిఫరెంట్ కనబడుతుంది. అంటే ఇక్కడ సుమారు ఏంటంటే మనకు సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచం నలుమూల నుండి రకరకాల వ్యక్తులు వచ్చి భారతదేశంలో సామాజిక నిర్మాణంలో భాగమైంది. ఈ కోణంలో చూసినప్పుడు భారతదేశంలో పర్టికులర్గా సొసైటీ అనే కాన్సెప్ట్ని బిల్డప్ చేసిన వారు ద్రవిడియన్స్గా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో తొలిసారిగా సామాజిక నిర్మాణాన్ని పాటించింది ద్రవిడియన్స్గా మనం చెప్పొచ్చు. అంతకుముందు ఇక్కడ మనకి నీగ్రిటోస్ ఉండే భారతదేశంలో, కానీ వీళ్ళు అంటే పూర్తి స్థాయి సామాజిక జీవనానికి అలవాటుపడకుండా ఇంకా బార్బారిక్ సొసైటీగానే అరణ్య ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తుండేటువంటి సంస్కృతిని కలిగి ఉండేవారు. మనకు సింధు నాగరికతలో భాగంగా ద్రవిడియన్స్ క్లియర్గా మనకు సామాజిక నిర్మాణాన్ని చేపట్టారు. సో ఇలా చూసినప్పుడు ఏ డైమెన్షన్లో భారతీయ సామాజిక నిర్మాణం డిఫరెంట్గా ఉంది. సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా, భారతీయ సామాజిక నిర్మాణం లాంగ్వేజ్ పరంగా, రేస్ల పరంగా, అంటే భాషా పరంగా, రేస్ల పరంగా, కల్చర్ పరంగా అండ్ భౌగోళికంగా, వేషధారణ పరంగా, అలాగే అభివృద్ధి పరంగా చాలా రకాల డైవర్సిటీస్ మన భారతదేశంలో మనకు కనబడుతూ ఉంది. ఇన్ని డైవర్సిటీస్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి నినాదం ఏంటి? యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం చూస్తే రాజ్యాంగం ప్రకారం ఆమోదించినటువంటి చాలా భాషలు, అలాగే 1652కి పైగా మాండలికాలు, అలాగే రిస్లే మరియు గుహ లాంటి వాళ్ళు వర్గీకరణ చేసిన ప్రకారం దాదాపు 6 కంటే ఎక్కువ తెగలు, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కల్చర్స్,
అలాగే మన భారతదేశంలో ఒక ప్రాంతంలో ఎడారి ప్రాంతం, ఒక ప్రాంతంలో తీర ప్రాంతం, ఒక ప్రాంతంలో మైదాన ప్రాంతం. సో ఇలాంటి డైవర్స్ చాలా ఉన్నాయి, మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. సో ఇట్లా డైవర్సిటీ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారు అని చూస్తే, భారతీయ సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి రేస్ ఎవరు, అత్యల్పంగా ఉన్నటువంటి రేస్ ఎవరు జనాభా పరంగా, భారతీయ సామాజిక నిర్మాణాన్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు, భారతీయ సమాజంలో చివరగా వచ్చినటువంటి జాతి ఏది, భారతీయ సమాజానికి లేదా భారతదేశంలోకి ఫస్ట్ వచ్చినటువంటి జాతి ఏది, భారతదేశంలో మొదటి సామాజిక నిర్మాణాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు. సో దాంతోపాటు జనాభా పరంగా చూసినప్పుడు ఏ జాతి ప్రజలు అధికంగా ఉన్నారు, ఏ జాతి ప్రజలు తక్కువగా ఉన్నారు, భారతీయ సమాజంలో ఏ జాతి ప్రజలు అసలు ఇక్కడ పురాతనంగా అంటే ఒరిజినల్ నేటివ్స్ ఉన్నారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే భాషాపరంగా చూసినప్పుడు ఇది థియరిటికల్ కాబట్టి భారతదేశంలో రాజ్యాంగపరంగా ఎన్ని భాషలు ఆమోదించడం జరిగింది, భారతదేశంలో ఏ భాష కుటుంబానికి సంబంధించిన భాషల్ని అధికంగా మాట్లాడతారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రకారం మనకి 5 ఫ్యామిలీస్ ఉంటాయి భాషా కుటుంబాలు. ఆ 5 ఫ్యామిలీస్లో ఏ భాషకు సంబంధించిన ఆర్యన్ భాషకు సంబంధించినటువంటి, భారతదేశంలో ఎవరి భాష అత్యంత పురాతనమైంది, ఎవరి భాష అత్యంత అధునాతనమైంది, అండమానిస్ భాష అత్యంత పురాతనమైంది. భారతదేశంలో ఏ జాతి ప్రజలు అంతరించడానికి సిద్ధంగా ఉన్నారు, అండమానిస్ అంతరించడానికి సిద్ధంగా ఉన్నారు, కొన్ని రోజులైతే వాళ్ళు ఉండరు. మొన్న మనం చూసినాం సెంటినలిన్స్ ఇష్యూ, ఈ సెంటినలిన్స్ వాళ్ళు కూడా అండమానిస్కి సంబంధించినటువంటి వాళ్ళే. సో ఇలా భారతీయ సామాజిక నిర్మాణంలో ఉన్నటువంటి విశిష్ట లక్షణాలకు సంబంధించినటువంటి పెక్యులియారిటీస్, ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనం అధ్యయనం చేయాలి. అంతేకాని నీగ్రిటివ్స్ యొక్క శారీరక లక్షణాలు ఏంటి, కాకసాయిడ్స్ యొక్క శారీరక లక్షణాలు ఏంటి, ద్రవిడియన్స్ యొక్క శారీరక లక్షణాలు ఏంటి, ఎంత ఆంథ్రోపాలజీ పుస్తకాల్లో రాశారు. అకాడమిషియన్స్ పుస్తకాలు రాసినప్పుడు వాటి యొక్క లక్షణం వేరు ఉంటుంది. నాన్ అకాడమిషియన్ పుస్తకం రాసినప్పుడు ఏది దొరికితే అందులో పెడతారు, దొరకని మాత్రం వదిలేస్తారు. నేను ఊరికే చెప్పట్లేదు, బుక్స్ అని రివ్యూ చేసి చెప్తున్నాను, మీకు ఛాలెంజ్ చేస్తాను. కావాలంటే చూడండి, మిడిల్ క్లాస్ అనే కాన్సెప్ట్ మీద ఎవరు ఒక పేజీ కంటే ఎక్కువ రాయలేదు. అదే ఈ ఫస్ట్ టాపిక్ మీద 10 పేజీలు రాశారు, అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్లో ఉన్నాయి, తీసుకొచ్చి డంప్ చేశారు. దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్స్ మిస్లీడ్ అవుతారు. ఏ టాపిక్ ఎంతవరకు చదవాలి, ఏ టాపిక్ ఎంతవరకు చదవకూడదు. మనం ఆంథ్రోపాలజీ ఎగ్జామ్ రాయట్లేదు, మనం రాసే సోషియాలజీ ఎగ్జామ్. అందులో భాగంగా భారతదేశంలో డైవర్సిటీ ఉందండి, ఆ డైవర్సిటీలో భాగంగా భాషాపరమైన డైవర్సిటీ ఉంది, రేషియల్ డైవర్సిటీ ఉంది. రేషియల్ డైవర్సిటీ ఇంత ఉంది, వీళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు తక్కువ ఉన్నారు, ఈ జాతి వాళ్ళు ముందు వచ్చారు, ఆ జాతి వాళ్ళు తర్వాత వచ్చారు అని తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు చూడడం జరుగుతుంది. సో బేసిక్ ఏంటంటే ఇండియన్ సొసైటీ యొక్క ప్రత్యేక లక్షణాలు అన్నప్పుడు ఇక్కడ జడ్జ్మానీ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉంది, రైట్, ఇక్కడ డైవర్సిటీ ఎలా ఉంది, ఇక్కడ యూనిటీ ఎలా ఉంది, యూనిటీలో డైవర్సిటీ ఎలా ఉంది, ఇక్కడ అగ్రేరియన్ ఎకానమీ ఎలా ఉంది. సో ఈ పదాలన్నీ ఇందులో పరంగా ఈ జడ్జ్మానీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మన క్యాస్ట్, ఫ్యామిలీ ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఇందులో యూనిటీ, డైవర్సిటీ అంటే ఈ ఏరియాలో కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ కాకుండా కొన్ని అనలిటికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ వన్ క్వశ్చన్ హియర్. భారతీయ సమాజంలో భిన్నత్వంలో ఏకత్వంనకు దారి తీసిన లేదా దోహదపడిన కారకం ఆర్ కారకాలు: ఏ రాజ్యాంగం, బి జాతీయ పండుగలు, సి పౌరసత్వం, డి కులపరమైన గుర్తింపు. సో మనకి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? 1 ఏ మరియు బి, 2 బి మరియు సి, 3 ఏ బి సి డి, 4 ఏ కామ బి కామ సి. ఏ మాత్రం అవగాహన వ్యక్తి అయినా రాజ్యాంగం ఏం చేసింది? రాజ్యాంగం ముందు ప్రజలందరూ ఒకటే, రాజ్యాంగం ముందు మతాలు, కులాలు, డైవర్సిటీ ఏముంది, ప్రజలందరూ ఒకటే. కాబట్టి ఇదంతా మనకందరికీ ఒకటే రాజ్యాంగం, మన రాజ్యాంగం అంటే నీకు బైబిల్ ఉండొచ్చు, నాకు భగవద్గీత ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ రాజ్యాంగం మాత్రం అందరికీ ఒకటే. దట్ క్రియేట్స్ వీ ఫీలింగ్. అండ్ జాతీయ పండుగలు అందరం కలిసి ఉమ్మడిగా చేసుకున్నాయి, వీ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. పౌరసత్వం అందరికీ సమానం. ఈ కులపరమైన గుర్తింపు అనేది దానికి వ్యతిరేకంగా ఉంటుంది, భిన్నత్వంలో ఏకత్వానికి దారి తీయదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ బి సి, 4th ఆన్సర్. సో ఇది థియరిటికల్ క్వశ్చన్స్. ఇలా కాకుండా సింపుల్గా భారతదేశంలో క్రింది వానిలో
భారతీయ సమాజంలో భాగం కాని వారెవరు? ఏ గ్రీకులు, బి అరబ్బులు, సి ఆంగ్లేయులు, డి ద్రవిడులు ఆర్ ద ఆరియన్స్. ఏ మాత్రం కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆన్సర్ ఏం పెడతాడు? ఆంగ్లేయులు. వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు కానీ అంత అయిపోయినాక మళ్ళీ చదువుకొని ఇంటికి వెళ్ళారు. భారతీయ సామాజిక వ్యవస్థలో భాగాలు. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్లతో పాటు కొన్ని సందర్భాల్లో క్రింది వానిలో భారతదేశంలో ఏకత్వమునకు ఆటంకంగా ఉండేవి ఏవి? అలా అడగచ్చు. లేదా ఏకత్వం అనేది ఏ జాతీయ భావన, బి మానసిక భావన, సి జాతిపరమైన భావన, డి భౌగోళికపరమైన భావన. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఏకత్వం అనేది ఒక మానసికపరమైన భావన. చాలామంది ఏం పెడతారు? జాతీయ భావన అని పెడతారు, లేకపోతే ఒక జాతిపరమైన భావన పెడతారు. వి అంటే ఇన్స్పైట్ ఆఫ్ డిఫరెంట్ డైవర్సిటీస్, అన్ని రకాల డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా మనమంతా ఒకటే అనేటువంటి ఒక మానసిక భావనని, ప్రజలందరిలో ఉమ్మడిగా ఉండేటువంటి మానసిక భావనని మనం ఏకత్వం అని అంటాం. సో ఇలా క్వశ్చన్స్ అనేవి మీది అంటే ఓవర్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ పడవచ్చు, డెప్త్గా కూడా పడవచ్చు. ఇంతకుముందు జనరల్గా ఇంతకుముందు సోషల్ పేపర్లు చూసినట్టయితే ఎక్కువగా ఇందులో జడ్జ్మానీ సిస్టమ్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే పురాతన భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వివిధ రకాల కులాల మధ్య ఉన్నటువంటి సేవల మార్పిడిని, అంటే డబ్బుల అవసరం లేకుండా ఒక కులం ఇంకో కులానికి సేవ చేసేటువంటి విధానాన్ని మనం జడ్జ్మాన్ సిస్టమ్ అంటే దాంట్లో క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది. అంటే మేజర్గా నేను చెప్పొచ్చేది అంటే ఈ యూనిట్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. రెండవది కాస్ట్, ఫ్యామిలీ, మ్యారేజ్. ఈ కాస్ట్ అనేది కుటుంబాన్ని వివాహాన్ని కలిపి చదవాలి. కాస్ట్ అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు చాలామంది చాలా డెప్త్గా ఆంథ్రోపాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ రాశారు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే క్యాస్ట్ అనేది ఇండియన్ సొసైటీలోనే ఉంది, బట్ మనం రాస్తాం క్యాస్ట్ ఎలా పుట్టింది, దైవ సిద్ధాంతం ఏంటి, శరత్ చంద్ర రాసినటువంటి కల్చరల్ ఇంటిగ్రేషన్ సిద్ధాంతం ఏంటి, వృత్తిపరమైన సిద్ధాంతం, ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే ప్రాక్టికల్గా మన ఇండియన్ సొసైటీలో ఇప్పుడు కాస్ట్ యొక్క ట్రెండ్ ఎలా నడుస్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పోయినసారి ఒక క్వశ్చన్ అడిగాడు, వి ఫీలింగ్ అనేది క్రింది వానిలో అధికంగా ఎందులో ఉంటుంది? క్రింది వానిలో అధికంగా ఎందులో ఉంటుంది? ఏ కులం, బి మతం, సి ప్రాంతం, డి బంధుత్వం. సరే, ప్రాంతం తీసిద్దాం, కుటుంబం రాద్దాం. కులంలో వీ ఫీలింగ్ ఉండదా? ఉంటుంది. మతంలో వీ ఫీలింగ్ ఉండదా? ఉంటుంది. బంధుత్వంలో వీ ఫీలింగ్ ఉండదా? ఉంటుంది. కుటుంబాలు అంటే అన్నిట్లో ఉంది, కానీ ఎందులో ఎక్కువ ఉంటుంది? చాలామంది విద్యార్థులు ఏం చేశారు, కులం అని పెట్టేశారు, అండర్స్టాండింగ్ సరిగ్గా లేక. కులం కంటే అత్యధికంగా వీ ఫీలింగ్ కుటుంబంలో ఉంటుంది. కుటుంబం తర్వాత ఎందులో ఉంటుంది? బంధుత్వంలో ఉంటుంది. బంధుత్వంలో తర్వాత కులంలో ఉంటుంది. కులంలో తర్వాత మతంలో ఉంటుంది. మతంలో తర్వాత జనరల్ ట్రెండ్ జాతీయతలో ఉంటుంది. అంటే భారతీయులో మేమందరం అనేటువంటి కాన్సెప్ట్. సో ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ కాంటెంపరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే ఒక క్వశ్చన్, కులం ఎందుకు తీసివేయలేనిది, కులం ఎందుకు మార్చలేనిది? కులం ఎందుకు తీసివేయలేనిది? కులం ఎందుకు తీసివేయలేనిది మరియు మార్చలేనిది? ఆన్సర్ ఇచ్చాడు. ఏ కుల సంఘాల ప్రభావం, బి
రిజర్వేషన్లు, సి వారసత్వ లక్షణం, డి పైవన్నీ. చాలామంది విద్యార్థులు పైవన్నీ అనే ఆన్సర్ పెడతారు. కుల సంఘాలు కులాన్ని తీసేయడానికే ట్రై చేస్తున్నాయి. రిజర్వేషన్లు అనేవి కులాన్ని ఎక్కడ బాగా ఇండికేట్ చేయవు. ఇప్పుడు మన తెలంగాణలో ఉంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అంటున్నాం. బీసీలో ఎంతమంది ఉన్నారని కులం ఎట్లా తెలుస్తుంది? తెలియదు. బీసీఏ, బీసీబీ, బీసీసీ అనేది కులాన్ని ఇండికేట్ చేసేది కాదు, ఒక గ్రూప్ని ఇండికేట్ చేసేది, బ్యాక్వర్డ్ గ్రూప్ని ఇండికేట్ చేసేటువంటి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రతి వ్యక్తికి వాడి యొక్క కులం అనేది వారసత్వం ద్వారా వస్తుంది కాబట్టి దాన్ని తీసివేయలేకుండా పోతుంది. అంటే జనరల్ కామన్ సెన్స్తో ఆలోచించినప్పుడు సోషియాలజీ ఆన్సర్స్ పెట్టచ్చు. ఒక శాస్త్రవేత్త అందుకంటే సోషియాలజీ అంటే ఏంటంటే ద సైన్స్ ఆఫ్ కామన్ సెన్స్, సైన్స్ ఆఫ్ కామన్ సెన్స్ ఈస్ కాల్డ్ సోషియాలజీ అన్నాడు. సో ఈ కులం అనే టాపిక్ వచ్చినప్పుడు అసలు కులం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, క్యాస్ట్ అనే పదానికి అర్థం ఏంటి, క్యాస్టస్ అనే పదానికి అర్థం ఏంటి, కేట్కర్ అనేటువంటి సైంటిస్టు పోర్చుగీసు వాళ్ళు కులాన్ని క్యాస్ట్ అనే పదాన్ని భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఈ హారిజెంటల్ డివిజన్ని, సోషల్ డివిజన్ని, సోషల్ స్ట్రాటిఫికేషన్ క్యాస్ట్ అని పిలిచినారని ఏ పుస్తకంలో రాశారు, కులానికి ఉన్నటువంటి మేజర్ డెఫినేషన్స్ ఏంటి, కులం యొక్క లక్షణాలు ఏంటిది, ఇప్పుడు నేను చెప్పినట్టు కులం ఎందుకు తీసివేయలేదు, కులం ఎందుకు మార్చలేదు, ప్రస్తుతం కులం అనేటువంటి వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి మనం ఒక్కసారి చిన్నగా అర్థం చేసుకుంటే కుల వేషధారణ ఇప్పుడు లేదు, కులానికి సంబంధించిన పేర్లు ఇప్పుడు లేవు, కులానికి సంబంధించిన వృత్తులు చేపట్టడం ఇప్పుడు లేవు. కానీ కులంలో ఏ ఉన్నాయి ఇప్పుడు? కులాంతర వివాహము అనకూడదు, కుల అంతర్వివాహం అనాలి. కుల అంతర్వివాహం క్లియర్ కనపడుతుంది మనకి. అంటే ఇప్పుడు క్వశ్చన్ అడగచ్చు, ఈ క్రింది వారిలో కులం ప్రబలంగా ఏ విషయంలో గోచరిస్తుంది? ఈ క్రింది వాళ్ళలో కులం ప్రబలంగా ఏ విషయంలో గోచరిస్తుంది? ఏ వృత్తి, బి వివాహం, సి వేషధారణ, డి ఆహారపు అలవాట్లు. ఇప్పుడున్న కులాన్ని బట్టి ఆహారపు అలవాట్లు ఒకప్పుడు ఉండే, ఇప్పుడుందా వేషధారణ కులాన్ని బట్టి, ఇప్పుడుందా కులాన్ని బట్టి వృత్తి అంటే ఉంది, కానీ చాలా తక్కువ టెండెన్సీ ఉంది. కానీ వివాహ విషయంలో మాత్రం ఎక్కువ శాతం ప్రజలు వివాహానికి మాత్రం కులాన్ని పాటిస్తున్నారు. సో ఇలా అర్థం చేసుకునే క్వశ్చన్, అంతేగాని దైవ సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు, వృత్తి సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు, నెస్ఫీల్డ్ ఏం చెప్పాడు, ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్ సోషియాలజీలో అడగరు. ఇట్లా ఇండైరెక్ట్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబం. ఇందులో కూడా బేసిక్ కాన్సెప్ట్, ఫ్యామిలీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఫ్యామిలీస్ అంటే అర్థం ఏంటి, ఫ్యామిలీ అంటే అర్థం ఏంటి, భారతీయ సమాజంలో కుటుంబం ఎలా ఉందో కావాలి, ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో కాదు. భారతీయ సమాజంలో ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణాలు ఏంటి, ఉమ్మడి కుటుంబంలో మినిమం ఎన్ని తరాలు ఉండాలి, అలాగే భారతీయ కుటుంబాన్ని 5 రకాలుగా వర్గీకరించింది ఎవరు? ఉపాంత ఉమ్మడి కుటుంబం, సాపేక్ష ఉపాంత ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి కుటుంబం, చిన్న కుటుంబం, ఇలా 5 రకాలుగా వర్గీకరించినటువంటి సైంటిస్టులు ఎవరు? ఈ చిన్న కుటుంబాల్లో భారతీయ కుటుంబానికి, మరి అమెరికన్ అంటే ఇండియాలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీకి, యుఎస్ఏలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? అలాగే నియోలోకల్ ఫ్యామిలీ అంటే ఏంటి? న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఎలాంటి కుటుంబాలు ఫర్దర్గా ఏర్పడుతుంటే, ఆటోమెస్టిక్ న్యూక్లియర్ కుటుంబాల, డిపెండెంట్ న్యూక్లియర్ కుటుంబాల, అసలు ఆటోమెస్టిక్ న్యూక్లియర్ కుటుంబాలు అంటే ఏంటి, డిపెండెంట్ న్యూక్లియర్ కుటుంబాలు అంటే ఏంటి, ఫంక్షనల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటి, సబ్స్టాన్సివ్ ఫంక్షనల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటివి, అమెరికాలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీకి, ఇండియాలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీకి తేడా ఏంటి? సో చాలా సింపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి బెంగళూరులో ఉంటున్నాడు, అక్కడ నివాసం ఉంటున్నాడు. దాన్ని ఏమంటాం మనం? నియో లోకల్ ఫ్యామిలీ అంటాం. నియో లోకల్, నియో అంటే నూతన, లోకల్ అంటే స్థానికంగా. అంటే ఒక వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళి తన నివాస ప్రాంతంలో కాకుండా, అంటే తన ఇంటి దగ్గరనే ఉంటే, తన తల్లిదండ్రుల ఇంటి వద్దనే కుటుంబాన్ని స్థాపిస్తుందని ప్యాట్రీ లోకల్ అంటాం. పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు తన తండ్రి ఇంటి వద్దనే నివాసాన్ని ఏర్పరచుకుంటే దాన్ని ప్యాట్రీ లోకల్ ఫ్యామిలీ. ప్యాట్రీ లోకల్ ఫ్యామిలీ, ఇంగ్లీష్ పదాలు కూడా తెలిసి ఉండాలి. పితృస్థానిక కుటుంబం. అలా కాకుండా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నివాసం ఉంటే, వధువు వాళ్ళ ఇంటి దగ్గర నివాసం ఉంటే దాన్ని మ్యాట్రీ లోకల్ ఫ్యామిలీ, మాతృ స్థానిక కుటుంబం. ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు, అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు, ఎక్కడో కొత్త ప్రదేశంలో ఉంటున్నారు, కాబట్టి దాన్ని ఏమంటాం? నియో లోకల్ ఫ్యామిలీస్. ఇది చెప్తాం మనం. నియో లోకల్ ఫ్యామిలీ అంటే ఇది బాబు, పెళ్ళైన తర్వాత నూతన దంపతులు
అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఒక నూతన ప్రదేశంలో వాళ్ళకి ఎక్కడ ఉపాధి లభిస్తే అక్కడ నివాసం ఉంటే దాన్ని నూతన స్థానిక కుటుంబం అని చెప్తాం మేము. అయితే ఎగ్జామ్లో వాడు అలా అడిగాడు క్వశ్చన్, ఏమంటాడు? అభివృద్ధి చెందిన దేశాలలో ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న లేదా గోచరిస్తున్న కుటుంబ రూపం అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న కుటుంబ రూపం. ఏ డొమెస్టిక్ ఫ్యామిలీ, బి ఆటోమెస్టిక్ ఫ్యామిలీ, సి న్యూక్లియర్ ఫ్యామిలీ, డి నియో లోకల్ ఫ్యామిలీ అంటారు. డొమెస్టిక్ ఫ్యామిలీ, ఆటోమెస్టిక్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, నియో లోకల్ ఫ్యామిలీ అంటాడు. అభివృద్ధి చెందిన దేశం అన్నప్పుడే నీకు ఏం స్ట్రైక్ కావాలి? అక్కడ సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ ఎక్కువ ఉంటుంది, ద్వితీయ రంగం తృతీయ రంగం ఎక్కువ ఉంటుంది, ప్రైమరీ రంగం చాలా తక్కువ ఉంటుంది. అంటే వ్యవసాయ ఆధారిత దేశాలు కాదు, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, సేవల రంగం, హాస్పిటల్స్, టూరిజం ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటివి ఉన్నప్పుడు ప్రజలందరూ స్కిల్డ్ పర్సన్ అంతా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే అభివృద్ధి చెందిన దేశం ఉంటుందో అప్పుడు ప్రైమరీ సెక్టార్ ఉండదు, టెరిషరీ సెక్టార్ ఉంటుంది, బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు. అక్కడ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? కొత్త ప్రదేశానికి వెళ్ళి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని మనం నియో లోకల్ ఫ్యామిలీ అంటాం. సో ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు, ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు మనకున్నటువంటి సామాజిక శాస్త్రం యొక్క పరిజ్ఞానాన్ని లింకప్ చేస్తూ ఆన్సర్ చేసినప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ పెడతాం. ఇది ఇలాంటి అనాలిసిస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి సమస్య లేదు. ఫ్యామిలీ అనే పదానికి అర్థం ఏంటి, ఫెమిలియస్ అనే పదానికి అర్థం ఏంటి, లేకపోతే ఉమ్మడి కుటుంబంలో ఎన్ని తరాలు ఉండాలి మినిమం, చిన్న కుటుంబంలో న్యూక్లియర్ ఫ్యామిలీలో ఎన్ని తరాలకు ఉండాలి, భారతదేశ కుటుంబాన్ని ఆటోమెస్టిక్ ఫ్యామిలీస్, డొమెస్టిక్ ఫ్యామిలీస్, ఇండిపెండెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని 3 రకాలుగా వర్గీకరించింది ఎవరు, లేకపోతే దేశ ఏం చెప్పాడు కుటుంబానికి సంబంధించి, ఐరావతి కార్వే ఏం చెప్పారు కుటుంబానికి సంబంధించి, ఉమ్మడి కుటుంబం ఉండాలంటే ఉండకూడని నిబంధన ఏంటి, ఉండవలసిన నిబంధన ఏంటి. సో ఇలాంటివన్నీ చెప్తారు. కొన్నిసార్లు చిన్న చిన్న క్వశ్చన్లు మనం అబ్జర్వ్ చేయొచ్చు కుటుంబంలో జరిగేటువంటి విషయాలు. ఈ క్రింది వాళ్ళలో సరైన దాన్ని గుర్తించండి. సరైనది గుర్తించండి. ఏ ఉమ్మడి కుటుంబంలో సభ్యులకు స్వేచ్ఛ అధికం. బి ఉమ్మడి కుటుంబంలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు. సి ఉమ్మడి కుటుంబంలో సృజనాత్మకతకు అవకాశం కలదు. డి ఉమ్మడి కుటుంబంలో సృజనాత్మకతకు అవకాశం లేదు. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, 2 ఆపోజిట్ స్టేట్మెంట్స్. స్వేచ్ఛకు సంబంధించి 2 స్టేట్మెంట్లు, క్రియేటివిటీకి సంబంధించి 2 స్టేట్మెంట్లు. అంటే ఏమవుతుందంటే ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ అధికంగా ఉంటుందా ఉండదా? క్లారిటీ. ఉమ్మడి కుటుంబంలో సృజనాత్మకత ఉంటుందా ఉండదు. ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ ఉండదు, సృజనాత్మకత ఉండదు. ఎందుకు ఉండదు అంటే ట్రెడిషన్లో మనం అంటే స్వేచ్ఛ, చొరవ తీసుకునేటువంటి అవకాశం తక్కువ ఉండడం, మోడర్నిటీకి అవకాశం తక్కువ ఉండడం వల్ల క్రియేటివిటీ తక్కువ ఉండదు. ఉమ్మడి కుటుంబంలో ఒకే వ్యక్తికి సంబంధించిన అభిప్రాయాలకు గౌరవించాలి కాబట్టి క్రియేటివిటీ ఉండదు, అలాగే స్వేచ్ఛ కూడా ఉండదు. సో ఇలా అనాలిసిస్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చూసి జాగ్రత్తగా ఆన్సర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనకున్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వివాహం. కొన్ని పుస్తకాల వివాహానికి సంబంధించి కొన్ని 100 డెఫినేషన్లు రాశారు. అనవసరంగా విద్యార్థుల యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు, విద్యార్థుల్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీకు ఏం చెప్తున్నానంటే, ప్రొఫెసర్ గణేష్ సార్ రాసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సోషల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గణేష్ సార్ రాసినటువంటి బుక్ మీరు ఒకసారి చూడండి. ఎంతవరకు ఉండాలో నోట్స్ అనేది ఒక టాపిక్ని ఎంతవరకు చదవాలో అంతవరకే సార్ దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అయితే కొంతమంది వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ సోషియాలజీకి వచ్చి పుస్తకాలు రాసి చెప్పడం వల్ల ఆ సబ్జెక్ట్ కింద ఏం రాయాలి, ఆ సబ్జెక్ట్ కింద అసలు ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఆ సబ్జెక్ట్ కింద ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఆ సబ్జెక్ట్ని ఎంతవరకు ప్రొలాంగ్ చేయాలి, ఏ డైమెన్షన్ని మనం టచ్ చేయాలి అనేటువంటి ఒక దృక్కోణం లేకపోవడం వల్ల మార్కెట్లోకి రకరకాల పుస్తకాలు రావడం జరిగింది. దీనివల్ల నీకు సబ్జెక్ట్ పెరగవచ్చు, డెప్త్ నాలెడ్జ్ రావచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కులం గురించి మాట్లాడుతున్నాం. కులం గురించి మాట్లాడేటప్పుడు కులంలో సామాజిక స్థాయీకరణ అనేది ఉంటుందని చెప్తున్నాం. అంతేగాని
సామాజిక స్థరీకరణ సిద్ధాంతాలు ఏమున్నాయి, సామాజిక స్థరీకరణ అనేది ఒక్కొక్క సైంటిస్ట్ ఏం చెప్పి నీకు అవసరం లేదు కదా. కులం అనేది భారతీయ సమాజంలో సామాజిక స్థరీకరణ కారణం. సమాజాన్ని నిట్ట నిలువుగా నిచ్చెన మెట్ల సమాజంగా విడగొట్టడానికి కారణం కులం అనేటువంటి వ్యవస్థ. కాబట్టి భారతీయ సమాజంలో సామాజిక స్థరీకరణకు ప్రధాన రూపం ఏంటంటే కులం అని చెప్తాం. అదే ప్రపంచంలో చూస్తే బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్ అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ ఆ రేషియల్ బేస్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ మనకు వేరే సమాజంలో కనబడుతుంది. తర్వాత డబ్బులకు సంబంధించి క్లాస్ బేస్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ కనబడుతుంది. మన ఇండియాలో చూస్తే మాత్రం క్లియర్గా క్యాస్ట్ బేస్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ కనబడుతుంది, సామాజిక స్థరీకరణ. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. కానీ సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దాని సిద్ధాంతాలు ఏమున్నాయి, ఏ సైంటిస్ట్ ఏం చెప్పాడు, ఇవన్నీ మనకు అవసరం లేదు. పేజీలు పెంచడం కోసం అయితే వాళ్ళకు బేసికల్గా వాళ్ళ అకాడమిక్స్ కారు కాబట్టి వాళ్ళు చదివింది ఒకటి అంటే ఏంటి పాము వైద్యం నేర్చుకొని తేలుకు సంబంధించిన వైద్యం నేర్చుకొని పాము కాటుకు ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా చేయడం వల్ల పుస్తకాలు చాలా పెద్దగా అన్నెసెసరీ అంశాలు రావడం జరిగింది. సో అట్లాంటి అపోహలు పోగొట్టడం కోసమే ఈ పాయింట్ ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ టాపిక్ వివాహం. సో వివాహంలో ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ ఉందని చూడాలి. ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ ఇందులో చూసినప్పుడు ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లక్షణాలు ఏంటి, ఇండియన్ సొసైటీలో ఎన్ని రకాల మ్యారేజెస్ లేదా ఫార్మ్స్ అంటాం మనం, ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజెస్, ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ రిచువల్స్, హిందువుల్లో మ్యారేజ్, క్రిస్టియన్లో మ్యారేజ్, ఇస్లాంలో మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంది. మేజర్ ఏరియా ఏంటంటే ఎప్పుడు మనం మ్యారేజ్ అంటాం, ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి ఉంటే దాన్ని మ్యారేజ్ అనం, దానికి వేరే పేర్లు ఉంటాయి. మ్యారేజ్ అని ఎప్పుడు అంటాం, సమాజం యొక్క అంగీకారం, సమాజ అంగీకారంతో ఒక మేల్ అండ్ ఫీమేల్ కలిసి జీవించి సంతానాన్ని పొందినట్టయితే దాని యొక్క జీవన విధానాన్ని మనం వివాహం అంటాం. సమాజం యొక్క అంగీకారం లేదు నాకు, లేకపోతే వివాహం అనలేమా అంటే ఇంకొక సందర్భంలో కూడా వివాహం అనొచ్చు. ఎప్పుడు అంటాం, చట్టం యొక్క ఆమోదం. ఈ రెండు కండిషన్లు కంపల్సరీ. సమాజం యొక్క అంగీకారం అయినా పొంది ఉండాలి, లేదా చట్టం యొక్క ఆమోదాన్ని పొంది ఉండి, లేదా రెండింటినీ పొంది ఉండి ఒకరి మీద ఒకరికి అన్ని రకాల విషయాల్లో గుత్తాధికారాలను కలిగి ఉంటూ సంతానాన్ని కలిగి ఉండి వారి యొక్క బాగోగులకు విషయంలో కుటుంబం యొక్క నిర్మాణ విషయంలో ఒక పరస్పర అవగాహనతో ముందుకెళ్ళేటువంటి ఒక జీవన విధానాన్ని మనం వివాహం అంటాం. కానీ ఈ కాన్సెప్ట్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు మేల్ ఫీమేల్గా ఫీమేల్ మ్యారేజెస్, మేల్ మ్యారేజెస్, రైట్. సో దాంతోపాటు ఇది లివింగ్ రిలేషన్షిప్స్ ఇట్లాంటి చాలా అంశాలు వచ్చినాయి. విషయం ఏంటంటే ఇక్కడ రెండు ఎసెన్షియల్, చట్టం యొక్క ఆమోదం, సమాజం యొక్క అంగీకారం. ఈ రెండు అంశాలు మనకు కావాలి. చట్టం యొక్క ఆమోదం ఎప్పుడు లభిస్తుంది, 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు. హిందువులు అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం అన్నీ ఫాలో అయినప్పుడు. సింపుల్గా మనం ఏమనుకుంటాం, హిందూ వివాహ చట్టం అనేది కేవలం హిందువుల్లో బైగామి అంటే బహుభార్యత్వాన్ని నిషేధించింది, బహుభర్తత్వాన్ని నిషేధించింది అంటాం. కానీ క్లియర్గా హిందూ వివాహ చట్టం ఏం చెప్తుంది, ఒక వ్యక్తి హిందువు వివాహం కావాలంటే ఏ లక్షణాలు ఉండాలి. అతను 18 సంవత్సరాలు, అమ్మాయి అయితే 18 దాటి ఉండాలి, అబ్బాయి అయితే 21 సంవత్సరాలు దాటి ఉండాలి. వాళ్ళు ఒకే పిండానికి సపిండీకులై ఉండకూడదు, అంటే ఒకే గోత్రికులై ఉండకూడదు. సేమ్ గోత్రం వాళ్ళ మధ్య మ్యారేజ్ నిషిద్ధం. సో ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు పైశాచిక వివాహాలు, పసిఫిక్ మహాసముద్రంలో జరిగే వివాహాల గురించి మనకు సంబంధం లేదు. మనం చదివేది ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ కాబట్టి ఇండియన్ సొసైటీలో జరిగేటువంటి. సో ఇలా అంటే లీగల్గా మనకు రిక్వైర్మెంట్స్ ఏంటి మ్యారేజ్కి, లీగల్గా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు రిక్వైర్మెంట్స్ ఏంటి, లీగల్గా చూస్తే ఏంటి, నీకు ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి, హిందూ వివాహ చట్టం ప్రకారం అనే ఎలిజిబిలిటీ ఉండాలి, ఇండియన్ ఫారెన్ మ్యారేజ్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉండాలి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉండాలి, షరియా చట్టాల ప్రకారం ఎలిజిబిలిటీ ఉండాలి, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ ప్రకారం ఎలిజిబిలిటీస్ ఉండాలి. నువ్వు వరకట్నాన్ని పాటించకూడదు, చైల్డ్ మ్యారేజ్ని పాటించకూడదు. అండ్ అగైన్ ఆనంద వివాహ చట్టం ప్రకారమైన ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే ఏదో ఒక చట్టం, నువ్వు ఏ మతానికి ఏ జీవన విధానానికి సంబంధిస్తే ఆ వివాహానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు దాన్ని మనం వివాహం అంటాం. లేదు నాకు చట్టంతో పని లేదు, మా సమాజం అంగీకరించినట్టు చేసుకుంటాం అన్నప్పుడు ఒక పక్కన చట్టానికి సంబంధించిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే ఏజ్ లాంటివి ఫుల్ఫిల్ చేస్తూనే సమాజం పెట్టేటువంటి రూల్స్, దాంట్లో మనం రూల్స్ ఆఫ్ మ్యారేజ్ అంటాం. రూల్స్ ఆఫ్ మ్యారేజ్, వివాహ నియమాలు. 3 నియమాలు ఉంటాయి. ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్. సబ్జెక్ట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మన ఇండియన్ సొసైటీలో చూస్తే క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటాం. క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటే మేనరిక వివాహాలు. సమాజం చెప్తుంది ఇలాంటి సందర్భాల్లో పెళ్లి చేసుకోకూడదు, అది ఫస్ట్ రూల్. దాన్నే అగమ్య గమన నిషేధం అంటారు.
ఇలాంటి సందర్భాల్లో పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి సందర్భాల్లో పెళ్లి చేసుకోకూడదు, అంటే ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోకూడదు. ఫస్ట్ రూల్ ఏం చెప్తే చేసుకోవద్దు ఈ సందర్భంలో, అంటే అమ్మ ఇంటి పేరు నీ ఇంటి పేరు ఎప్పుడైనా చేసుకోవద్దు, నీకు రక్త సంబంధం ఉన్నప్పుడు చేసుకోవద్దు, ఇలాంటి విషయాలు చెప్తారు. దాన్ని మనం ఇన్సిస్ట్ ట్యాబు అంటాం, లేదా అగమ్య గమన నిషేధం అంటాం, లేదా రక్త సంబంధికుల మధ్య వివాహం జరగకూడదు, లైంగిక సంబంధాలు ఉండకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు. మన ఇండియన్ సొసైటీలో చూసినప్పుడు కుల అంతర్ వివాహం అని చెప్తున్నాం, నీ కులానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్తున్నాం. అలాగే ఇంకేమని చెప్తున్నాం, గోత్ర బహిర్వివాహం అని చెప్తున్నాం, కులం మాత్రం ఒకటే ఉండాలి, నీ గోత్రం వాళ్ళని చేసుకోకూడదు. అంటే ఇక్కడ ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు, అది సెకండ్ రూల్. ఇంకా చాలా అంశాలు ఉంటాయి అందులో, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. మూడవది ఎవరిని చేసుకుంటే బాగుంటుంది, ఇది థర్డ్ రూల్, దాన్ని ప్రిఫరెన్షియల్ రూల్ అంటారు. థర్డ్ రూల్ అంటే మేనరికాల్, దీన్ని ప్రిఫర్ చేస్తాం మనం మేనరికాల్. అంటే క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటే కొందరిలో లినియర్ కజిన్ మ్యారేజ్ ఉంటాయి, క్రాస్ కజిన్లో సిమెట్రిక్ క్రాస్ కజిన్ మ్యారేజెస్, లినియర్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ అని రకరకాలు మనకు కనపడతా ఉంటాయి. సో ఇండియన్ సొసైటీలో మనకి మేనరిక వివాహం ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద స్ట్రెస్ చేయాలి. అలాగే ఇండియన్ సొసైటీలో కులాంతర వివాహం ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద స్ట్రెస్ చేయాలి. ఇండియన్ సొసైటీలో అనులోమ వివాహం ఉంది, ప్రతిలోమ వివాహం ఉంది కాబట్టి దానికోసం ఎక్కువ స్ట్రెస్ చేయాలి. ఇంకా అవసరమైతే ఎనిసెంట్ ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి 8 రకాల వివాహ రూపాలు, అందులో 4 సమాజం ఆమోదించిన 4 సమాజం ఆమోదించిన వివాహ రూపాలు, అందులో అత్యున్నతమైనది ఏంటి, అందులో అత్యంత హీనమైనది ఏంటి. మీకు క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ వివాహం అంటే ఏంటి అంటే చెప్తారు, దైవ వివాహం అంటే ఏంటో చెప్తారు, హర్ష వివాహం అంటే ఏంటో చెప్తారు, పైశాచిక వివాహం అంటే ఏంటో చెప్తారు. కానీ అదే క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ ఇచ్చి తిప్పి అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ క్రింది వాణిని జతపరచండి, క్రింది వాణిని జతపరచండి. ఏ కన్యాదానం, బి కృతజ్ఞత, సి ఆదర్శాలు, డి యుద్ధం. సో దీన్ని వేటితో జతపరచమంటున్నాడో పక్కన మనం ఇచ్చాము. ఒకటి హర్ష వివాహము, 2 బ్రహ్మ వివాహము, 3 ప్రజాపత్య వివాహము, 4 అసుర వివాహం. ఇక్కడ మీకు ఎవరడిగినా భారతీయ పురాతన వివాహ రూపాలు ఏంటంటే 8 అని చెప్తారు. అందులో అత్యున్నది ఏంటంటే బ్రహ్మ వివాహం అని చెప్తారు. ఒక స్కాలర్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఏమంటారు అంటే చెప్తారు, లేదా ఒక ఋషికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏమంటారో చెప్తారు. నీకు ఒక ఆవును దానం చేసినప్పుడు ఆ అబ్బాయికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే దాన్నే వివాహం అంటే ఏంటో చెప్తారు. లేదా ఇద్దరు తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ఇద్దరు సొంతగా స్వేచ్ఛగా పెళ్లి చేసుకుంటే దాన్ని గాంధర వివాహం అని చెప్తాం. లేదా డబ్బులు ఇచ్చి అమ్మాయిని కొనుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటే ఏమంటాం, ఇవన్నీ చెప్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు, ఆ వివాహంలో ఉన్నటువంటి ఇంటర్నల్ వాల్యూ అడిగాడు, ఆ వివాహ రూపం అడిగాడు. ఆ వివాహంలో అంతర్గతంగా ఉన్నటువంటి అంతర్గత విలువను మెన్షన్ చేశాడు లిస్టు 1లో. లిస్టు 2లో ఆ వివాహం యొక్క రూపం అడిగాడు. బ్రహ్మ వివాహంలో ఏం చేస్తాడు, అమ్మాయి యొక్క తండ్రి తన యొక్క కూతురిని అత్యున్నతమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి స్కాలర్, అంటే ఆ రోజుల్లో వేదాలు చదివారు కాబట్టి పుస్తకాల్లో వేదాలు బాగా చదివిన వాడికి ఇచ్చి పెళ్లి చేసి దాన్ని బ్రహ్మ వివాహం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే నాలెడ్జ్, అంటే స్కాలర్కి పెళ్లి వివాహం తన కూతుర్ని దానంగా ఇవ్వడం. కృతజ్ఞత ఉంది అంటే ఒక యజమాని లేదా ఒక గృహస్థు తన యొక్క జీవన విధానాన్ని, తన యొక్క చాతుర్వర్ణ వ్యవస్థ సరిగా కొనసాగడానికి సహకరించినటువంటి యువకుడికి, అంటే ముఖ్యంగా యజ్ఞయాగాదులు చేయడానికి తనకు ఒక ఆవును ఇచ్చినటువంటి వ్యక్తికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తే కృతజ్ఞతగా తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తే దాన్ని మనం హర్ష వివాహం అంటాం. అంటే హర్ష వివాహంలో కృతజ్ఞత కనపడుతుంది. ఇదంతా ముచ్చట ఏం లేదు, అందరు కలిసి మంచిగా బతకండి, ఇద్దరు కలిసి ఆనందంగా ఉండండి అని ఆదర్శంగా కమ్యూనిస్టుల సిద్ధాంతాలతో అనుకోవచ్చు, పోల్చవచ్చు. మనం ఆ రకంగా చేసినప్పుడు దాన్ని మనం ఆదర్శ వివాహం అంటాం. ఇక మీకు తెలుసు అసుర వివాహంలో పోటీలో వాళ్ళని ఓడించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెళ్లికారి వారిని ఎత్తుకొని పెట్టి కృష్ణుడు రుక్మిణిని తీసుకొచ్చిన విధంగా. సో ఇక్కడ ఏమడిగాడు, డైరెక్ట్ అడగలేదు, అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాన్ని అడిగాడు, వివాహ రూపాన్ని అడిగాడు. సో దాంతోపాటు ఇంకో క్వశ్చన్, జనరల్గా సోషియాలజీ సివిల్స్లో రెగ్యులర్గా ఇలాంటి క్వశ్చన్స్ పడేవి. ఇక్కడ ఒక లిస్ట్ మళ్ళీ సేమ్. ఫస్ట్ వన్ ఓలి,
కన్యాశుల్కం, వధూధనం, లేకపోతే ఓలి, పరీక్షవధి, అంతర్వివాహం, 4 బహుభార్యత్వం. ఇచ్చాడు. లిస్ట్ 1, లిస్ట్ 2, ఇందులో 4 అంశాలు ఇస్తున్నాడు. వివాహ చెల్లింపు, బి జీవిత భాగస్వామి ఎంపిక, సి వివాహ రూపం, డి వివాహ నియమం. ఈ 4 అంశాలు, ఇందులోని 4 అంశాలు ఎట్లా మ్యాచ్ చేయగలుగుతావు? నీకు డెప్త్ అండర్స్టాండింగ్ అనాలిసిస్ ఉంటే తప్ప దీన్ని చేయలేదు. సో విషయం ఏంటంటే వివాహ వ్యవస్థలో చాలా మనకు వివాహం ఎన్ని రకాలుగా ఉంది, దాన్ని మనం ఫార్మ్స్ అంటాం. వివాహం సందర్భంగా పరస్పరం ఇచ్చుకునేటువంటి కానుకలు వివాహ చెల్లింపులు, అలాగే వివాహంలో ఉన్నటువంటి రకరకాల నియమ నిబంధనలు, రూల్స్ ఆఫ్ మ్యారేజ్, వివాహ నియమాలు. సో ఈ అన్నిటి మీద కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే ఈ ఒక్క క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓలి అనేది గిరిజనుల్లో ఒక కుటుంబం ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల అమ్మాయిని పెంచి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఆ కుటుంబము ఆ స్త్రీని లేదా ఆ బాలికని కోల్పోతుంది. కాబట్టి రేపటి నుంచి ఆ కుటుంబానికి ఆ బాలిక సేవలు చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ కుటుంబం ఆ బాలికని కోల్పోయినందుకు గాను వివాహం చేసుకోబోయేటువంటి వరుడు ఆ కుటుంబానికి చెల్లించేటువంటి పరిహారాన్ని ఓలి అంటాం. అంటే అదేంటి? వివాహ చెల్లింపు. పరీక్షావధి, జీవిత భాగస్వామి ఎంపిక. ట్రెడిషనల్గా మనం చూసినప్పుడు జీవిత భాగస్వామి ఎంపిక అనేది వధువరుల చేతిలో ఉండదు, తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది. ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి హిందువులు జరుగుతున్నటువంటి ప్రధానమైన వివాహ రూపం అన్నాడు. ఏ గాంధర్వ వివాహం, బి ప్రజాపతి వివాహం, సి ఆదర్శ వివాహం, డి సార్ మరేదో అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం హిందువుల్లో కానీ భారతీయ సమాజం మనకు అట్లాంటి సందర్భంలో పెట్టాల్సి ప్రజాపతి అని పెట్టాలి. ఎందుకంటే ఇద్దరు బాగుండండి అంటున్నాం, కానీ మనం కట్నం ఇచ్చినట్టు ఒప్పుకుంటలేం, కట్నం తీసుకున్నట్టు ఒప్పుకుంటలేం, ఏం మార్చుకున్నట్టు ఒప్పుకుంటలేం, ఊరికనే చేసుకున్నామని బయటికి చెప్పుకుంటున్నాం. కాబట్టి అఫీషియల్గా అడిగినప్పుడు ఇలా చెప్పాలి. సో ఇక్కడ పరీక్షావధి అంటే ఏంటంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. సో అందులో భాగంగా కొందరికి అంటే ఒక వ్యక్తి నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అడిగినప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నచ్చితే అప్పుడు అమ్మాయి నుంచి పెళ్లి చేయడం జరుగుతుంది. సో అట్లాంటి దాన్ని మనం పరీక్షావధి అంటే ఇది జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించినటువంటిది. సో ఇక్కడ ఇంకా 2 అంశాలు ఉన్నాయి. అంతర్వివాహం, బహుభార్యత్వం. ఈ 2 చూస్తే చాలామంది ఇవి 2 కూడా వివాహ రకాలు అనుకుంటారు. ఇక్కడ అంతర్వివాహం అనేది ఒక రూల్, ఇట్స్ నాట్ ఎ టైప్ ఆఫ్ మ్యారేజ్. ఎండోగమీ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ మ్యారేజ్, ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్, ఇట్ ఈజ్ ఎ రూల్ ఆఫ్ మ్యారేజ్. ఇది వివాహ నియమము కానీ వివాహ రూపం కాదు. వివాహ నియమం అంటే ఎండోగమీ అంటున్నాడు. ఎండో అంటే విత్ ఇన్, నీ సమూహానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే వివాహం చేసుకో అని సమాజం నీకు నిర్దేశిస్తుంది. ఆ నిర్దేశాన్ని పాటిస్తేనే నీ వివాహాన్ని సమాజం అంగీకరిస్తుంది. సమాజం అంగీకరిస్తేనే వివాహాన్ని చేసుకోగలుగుతావు. అఫ్కోర్స్ ఇప్పుడు సమాజం అంగీకరించకుండా చట్టం అంగీకరిస్తుంది కాబట్టి చాలామంది చేసుకుంటున్నారు. కాబట్టి అంతర్వివాహం అనేది వివాహ నియమం. బహుభార్యత్వం అనేది వివాహ రూపం. అంటే అన్ని కాన్సెప్ట్స్ కలిపి ఒక క్వశ్చన్ ఇట్లా చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెప్త్ అండర్స్టాండింగ్ అండ్ అనాలిసిస్ అనేది అవసరం. షార్ట్ కట్స్ ఏమి ఉండవు. సోషియాలజీలో కొంతమంది రాశారు పుస్తకాల్లో షార్ట్ కట్స్ అని ఎలాబొరేట్ అని, అవన్నీ ఏం కుదరవు. అవగాహనతో వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు. సో నెక్స్ట్ మనకు ఉన్నది బంధుత్వం, కిన్షిప్ అంటే ఒక క్వశ్చన్, బంధుత్వం సమూహం. ఒక చిన్న క్వశ్చన్, బంధుత్వ సమూహం అనున్నది ఏంది? ఇక్కడ సార్ ఏమో సిలబస్ మీద అనాలిసిస్ అని చెప్పేసి క్వశ్చన్లు వేస్తున్నాడని కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక టాపిక్లో క్వశ్చన్స్ ఎన్ని డైమెన్షన్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని అర్థం చేసుకుంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ డైమెన్షన్స్ని ఆ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల క్వశ్చన్స్ ఎక్కువ వేయడం జరుగుతున్నది. ఇక్కడ ఏమడిగాడు? బంధుత్వ సమూహం అనున్నది. ఏ ప్రాథమిక సమూహం, బి ద్వితీయ సమూహం,
సి నియత సమూహం, డి అనియత సమూహం. మీకు ప్రాథమిక సమూహం లక్షణాలు ఏంటి, ద్వితీయ సమూహం లక్షణాలు ఏంటి, నియత సమూహం లక్షణాలు ఏంటి, అనియత సమూహం లక్షణాలు ఏంటి, అసలు సమూహం అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, గ్రూప్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ప్రాథమిక గ్రూప్ అనే భావన ఎవరు చెప్పారు, సెకండరీ గ్రూప్ అనే భావన చెప్పారు, ఫార్మల్ గ్రూప్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే ఏంటి, క్లోజ్డ్ గ్రూప్ అంటే ఏంటి, ఓపెన్ గ్రూప్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలకి ఇలాంటి బేసిక్ పదాలకి అర్థం తెలిసినప్పుడు మాత్రమే దానికి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ విషయం ఏంటంటే బంధుత్వం అనేది ప్రాథమిక వ్యక్తుల మధ్య ఏర్పడేటువంటి కొన్ని ప్రాథమిక సమూహం. దాంతోపాటు ఇది అనియత సమూహం, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఏర్పడేటువంటి సమూహాన్ని మనం ఏమంటాం అంటే అనియత సమూహం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 మంది కలిసి ఒక ఎన్జిఓ పెట్టుకున్నాం, 10 మంది కలిసి ఒక అసోసియేషన్ పెట్టుకున్నప్పుడు అది ఫార్మల్ గ్రూప్ అవుతుంది. అలాగా కూడా 10 మంది ఫ్రెండ్స్ కలిపి కూర్చుంటే అది ఇన్ఫార్మల్ గ్రూప్ అవుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇన్ఫార్మల్గా ఉంటారు, వాళ్ళ మీద రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు, కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి కావచ్చు. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని రాసుకొని అందరు కలిసి ఉమ్మడిగా పాటిస్తే దాన్ని ఫార్మల్ సమూహం అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ పార్టీ, ఒక ఎన్జిఓ, ఇవన్నీ ఫార్మల్ గ్రూప్స్. అలా కాకుండా క్లోజ్ ఫ్రెండ్స్, క్రికెట్ టీంలో ఉన్నటువంటి ఆటగాళ్ళు, క్లాస్మేట్స్, ఇదంతా ఇన్ఫార్మల్ గ్రూప్స్. అలాగే ప్రైమరీ గ్రూప్, సెకండరీ గ్రూప్ అంటే ఏంటంటే ఏ వ్యక్తుల మధ్య లేదా ఏ సమూహంలోని వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు చాలా తీవ్రంగా ఉంటాయో, ఒకరితో ఒకరి జీవనం అంటే ఒక సమూహంలోని వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు తీవ్రంగా ఉండి ఒకరి జీవనాన్ని మరొకరి చాలా తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసేటట్టుంటే ఆ సమూహాన్ని ప్రాథమిక సమూహం అంటాం. అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఒక టీమ్ మెంబర్స్ కావచ్చు. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రాథమిక సమూహాలు కాకుండా మిగతా అన్నీ కూడా ద్వితీయ సమూహాలు. క్లోజ్డ్ గ్రూప్, ఓపెన్ గ్రూప్ అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతం ఉంది, హిందూ మతంలోకి ఎవరైనా రావచ్చు, హిందూ మతం నుంచి ఎవరైనా బయటికి పోవచ్చు, ఇది క్లోజ్డ్ కాదు, ఓపెన్ గ్రూప్. అలాగే హిందూ మతంలో ఎక్స్ అనేటువంటి కాస్ట్ ఉంది, ఎక్స్ అనేటువంటి కాస్ట్ ఇక్కడ ఏమైతుంది, క్లోజ్డ్ గ్రూప్ అయితే ఓపెన్ గ్రూప్ అవుతా. రేపు పొద్దున ఒక టెంపుల్కి వెళ్ళి హిందూ మతాన్ని పుచ్చుకుంటే ఒక మతం నుంచి హిందూగా మారిపోతావు. కానీ నేను ఒక కులంలోకి వెళ్తా అంటే సమాజం అంగీకరిస్తున్నా, కులం నుంచి బయటకు వస్తా అంటే సమాజం అంగీకరిస్తున్నా, అంటే క్లోజ్డ్ గ్రూప్. ఎందుకు కల్లా క్లోజ్ అయింది, వారసత్వం వల్ల వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ సమూహంలో సభ్యులు అవుతారు. కాబట్టి రకరకాల గ్రూప్స్ ఏమున్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, దాన్ని ఎవరు చెప్పారనేటువంటి దాన్ని తెలిస్తేనే ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో లో మేజర్గా బంధువులు ఎన్ని రకాలుగా ఉంటారు, ప్రాథమిక బంధువులు అంటే ఎవరు, ద్వితీయ బంధువులు అంటే ఎవరు, తృతీయ బంధువులు అంటే ఎవరు, బంధువుల మధ్య ప్రవర్తన రీతి ఏముంటుంది, కుహన ప్రసూతి ఎవరిలో కనపడుతుంది, సౌష్ఠవ పర్యాసం అంటే ఏంటిది, అసౌష్ఠవ పర్యాసం అంటే ఏంటి. సో ఇలాంటి ప్రశ్నలన్నీ, మన్నన అంటే ఏంటి, చాలా పుస్తకాల్లో ఈ టాపిక్ రాయలేదు. మన్నన అనేటువంటి ప్రాక్టీస్ కనబడుతుంది బంధువుల్లో. ఈ మన్నన మేల్కి ఫేవర్గా, ఫీమేల్కి డిస్ఫేవర్గా కనబడుతుంది. ఆడపిల్లి వారికి తక్కువ ఇంపార్టెన్స్, మగపిల్లి వారికి మోస్ట్ ఇంపార్టెన్స్ కనబడుతుంది. ఇండియాలో మాత్రమే కనిపించేటువంటి ఇండియన్ సొసైటీలో మాత్రమే కనిపించేటువంటి ప్రత్యేకమైన బంధుత్వ రీతి ఏది అంటాడు, అది మన్నన. అంటే కుటుంబంలో ఆడవాళ్ళకి అంటే ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మగవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆడవాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆడవాళ్ళ తర్వాత తినడం, మగవాళ్ళకి తిన్న తర్వాత. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోకి మీ యొక్క అత్తమ్మ లేకపోతే మీ పెద్దమ్మలో వచ్చింది అనుకో, నువ్వు కుర్చీలోకి వెళ్ళేసి కూర్చోమంటావా, కూర్చోమా, ఆయన వస్తే సైలెంట్గా వెళ్ళిపోతుంది. అదే నువ్వు వాళ్ళ ఇంటికి పోతే లేస్తుంది. దీన్నే మనం మన్నన అంటాం. సో ఇట్లాంటి కొత్తగా యూనిక్గా ఇండియన్ సొసైటీలో ఏమున్నాయి, బంధుత్వ పదాల గల అర్థం ఏంటి, అమ్మ అనే పదం ప్రాథమిక పదమా, ద్వితీయ పదమా, తృతీయ పదమా, అమ్మమ్మ అనేటువంటి పదం తృతీయ పదమా, ఉత్పన్న పదమా, సో డెరివేటివ్ కూడా. సో ఇట్లాంటి పదాలన్నీ మనం ఇందులో చూసుకున్నట్టయితే బంధుత్వం అనే టాపిక్ కవర్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ మతం అనేటువంటిది ఉంది. సో మతం అనే టాపిక్ ఎలా ఉంది అని చెప్పేసి పుస్తకాల్లో మత చరిత్ర మొత్తం రాశారు, చరిత్ర పంతులు రాసినట్టు రాశారు పుస్తకాలు. జైన మతం లక్షణాలు ఏంటి, బౌద్ధ మతం లక్షణాలు ఏంటి, హిందూ మతం లక్షణాలు ఏంటి, క్రిస్టియానిటీ లక్షణాలు ఏంటి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి చార్వాకాస్ నుంచి మొదలు పెడితే అత్యాధునిక మతం అయినటువంటి సిక్కు మతం వరకు. ఒకవేళ మనం సిక్కును మతంగా కన్సిడర్ చేస్తే, కొన్ని సందర్భాల్లో సిక్కులను మతంగా కన్సిడర్ చేయట్లేదు, కొన్ని సందర్భాల్లో చేస్తున్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం చూసినప్పుడు సిక్కులు హిందూ మతస్థులే, కానీ జనరల్గా చూసినప్పుడు సిక్కులు అన్య మతస్థులు. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి మతం హిందూ మతం, భారతదేశంలో అత్యంత అధునాతనమైనటువంటి మతం సిక్కు మతం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మేజర్ మతాల్లో అత్యంత అధునాతనమైన మతం ఇస్లాం మతం. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అత్యంత పురాతనమైనటువంటి మతం హిందూ మతం. సో కాబట్టి ఇలా ఈ పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు కొన్ని కొటేషన్స్, అంటే మతానికి సమాజానికి మధ్య సంబంధం, మతం వల్ల పాజిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంది, ఈ సందర్భంలో కొన్ని స్టేట్మెంట్లు కూడా వచ్చు. మతం మనిషికి మత్తు మందు లాంటిది అని చెప్పింది ఎవరు.
సో మతం సమాజంపై చూపించే నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఒక క్వశ్చన్ రాస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మతం సమాజంపై చూపే రుణాత్మకమైన ప్రకార్యాన్ని గుర్తించండి. రుణాత్మకమైన ఏంటిది, ప్రకార్యం అంటే ఏంటిది, ఈ రెండు తెలియాలి. తెలుగు మీడియంలో కూడా తెలియదు ప్రకార్యం అంటే. ఇంగ్లీష్లో ఏమంటే ఫంక్షన్, అది చేసేటువంటి పని, అది యొక్క దాని యొక్క రూల్, దాని యొక్క డ్యూటీ. ఏ సోషల్ కంట్రోల్, బి స్ట్రక్చర్స్ అంటే నిర్మాణాలు, సి ఫిలాసఫీ, డి కాన్ఫ్లిక్ట్స్, జనరల్గా చెప్తారు మొత్తం సంఘర్షణలు. ఇక్కడ క్లియర్గా అంటే ప్రకార్యం అనే పదానికి అర్థం తెలిస్తే తప్ప, ప్రకార్యం అంటే మతం చేసే పని అనే విషయం తెలిస్తే తప్ప వీటికి ఆన్సర్స్. అంటే నేను ఏం చెప్తున్నానంటే సోషియాలజీకి సంబంధించిన వొకాబులరీని క్వశ్చన్లో పడ్డప్పుడు చేయడం కష్టమైంది. కాబట్టి ఆ వొకాబులరీ మీద కూడా మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. ఓవరాల్గా మతం అనే టాపిక్ చూసినప్పుడు భారతదేశంలో ఎన్ని రకాల మతాలు ఉన్నాయి, ఏ మతం వాళ్ళు ఎంత శాతం ఉన్నారు, ఏ మతం వాళ్ళు తక్కువగా ఉన్నారు, ఇది చూసినప్పుడు కొంచెం అబ్నార్మల్ పాయింట్లు ఐడెంటిఫై చేయాలి. అబ్నార్మల్ పాయింట్ ఏం ఐడెంటిఫై చేయాలి? భారతదేశంలో ఏ మతస్థుల్లో జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది, ఇస్లాంలో ఉంది. భారతదేశంలో ఏ మతస్థుల్లో జనాభా వృద్ధి రేటు నెగిటివ్గా ఉంది, జైనీస్లో నెగిటివ్గా ఉంది. భారతదేశంలో ఏ మతస్థులు కొద్ది రోజులైతే అంతరించడానికి దగ్గరగా ఉన్నారు, పార్సీలు. దానికోసమే సెంట్రల్ గవర్నమెంట్ జియో పార్సీ అనేటువంటి స్కీమ్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, జియో పార్సీ. సో దాని తర్వాత జనరల్గా మతం యొక్క ప్రకార్యాలేంటి, మతం యొక్క వికార్యాలేంటి, మతం యొక్క ఫంక్షన్స్ ఏంటి, మతం యొక్క డిస్ఫంక్షన్స్ ఏంటి, అసలు మతం అనేది ఎలా పుట్టింది, మతం సిద్ధాంతాలు ఏమున్నాయి. సో కాకపోతే మతం గురించి ఎలాగో చదువుతున్నాం కాబట్టి మత జనాభా వివరాలు, ప్రతి మతానికి సంబంధించినటువంటి బేసిక్ డెమోగ్రఫిక్ అంటే అక్షరాస్యత కావచ్చు, జనాభా పెరుగుదల కావచ్చు, మేల్ ఫీమేల్ సెక్స్ రేషియోలు కావచ్చు, 0 to 6 years అట్లాంటి విషయాలతో పాటు సింపుల్ క్వశ్చన్ అడగచ్చు, జీకే క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక శాతం హిందూ ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధిక శాతం ఏ రాష్ట్రం తన దేశ జనాభాలో అత్యధిక శాతం క్రిస్టియన్లను కలిగి ఉంది? అందరు కేరళ పెడతారు టక్కన. క్వశ్చన్ ఏంటిది ఇక్కడ? భారతదేశంలోని ఏ రాష్ట్రం తన జనాభాలో అత్యధిక శాతం క్రిస్టియన్లను కలిగి ఉంది? అందరు కేరళ పెడతారు చూసేసి. కానీ కేరళ దేనికి ఆన్సరు? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో క్రిస్టియన్ల సంఖ్య అధికంగా ఉంది అన్నప్పుడు కేరళ అవుతుంది. నాగాలాండ్ అనేటువంటి రాష్ట్రం తన రాష్ట్ర జనాభాలో 95% పైగా క్రిస్టియన్లను కలిగి ఉంది. సో ఇలా తేడాలు మనం చూసుకోవాలి. సో దాంతోపాటు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా ముస్లిం జనాభా ఎక్కువ ఉంది? భారతదేశంలోని ఏ రాష్ట్రము తన రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం హిందువులను కలిగి ఉంది? అలాగే కులపరంగా కూడా చూడాలి. కులం వచ్చినప్పుడు ఎస్సీలు అత్యధికంగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్న రాష్ట్రం, ఎస్టీలు అత్యధికంగా కాన్సన్ట్రేట్ ఉన్న రాష్ట్రం, ఎస్సీలు అత్యల్పంగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్న రాష్ట్రం, ఎస్టీలు అత్యల్పంగా కాన్సన్ట్రేట్ అయినటువంటి రాష్ట్రం, ఎస్సీల మీద దాడులు అధికంగా జరుగుతున్న రాష్ట్రం, ఎస్టీల మీద దాడులు అధికంగా జరుగుతున్నటువంటి రాష్ట్రం. సో ఈ అంటే డిఫరెంట్ డైమెన్షన్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి కాంటెంపరీ సొసైటీకి సంబంధించిన అంశాలకు లింకప్ చేస్తూ చదవాలి. కానీ ఆంథ్రోపాలజీ అయితే ఆ క్వశ్చన్లు రావు. సో నేను చెప్పేది ఏంటంటే మతం ఎట్లా పుట్టింది, మతం యొక్క పుట్టుక అంటే వాటిని సిద్ధాంతాలు అంటాం. భారతదేశంలో ఉన్నటువంటి మతాలు, మత రూపాలు, అలాగే మత జనాభా, మతం వల్ల సమాజానికి అయ్యేటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి. సో ఇలాంటి అంశాలు మనం చదివినప్పుడు, అలాగే మతపరమైనటువంటి గుర్తులు, ఐకాన్స్, కొన్ని సందర్భాల్లో అడగచ్చు, ఒక లోగో ఇవ్వచ్చు, ఓం ఇచ్చి ఏ మతానికి సంబంధించి అనొచ్చు, హిందూ మతం. అలాగే క్రిస్టియానిటీకి సంబంధించింది ఏంటి, అదే పార్సీలకు సంబంధించింది ఏంటి, ప్రవాహాలు అంటాం. ఇట్లా పట్టుకొని ఉంటాడు ఒక సెయింట్, ఈ గుర్తు ఇలా నిలబడి ఉంటాడు, దాన్ని మనం ప్రవాహాలు అంటాం. క్రిస్టియన్లకి క్రాస్, అలాగే ఇస్లాంలో క్రిసెంట్. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైమెన్షన్లో మన మతాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే గిరిజనులు. హరిజనులు అనేటువంటి పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే అందరూ టక్కున ఆన్సర్ చెప్తారు, మహాత్మా గాంధీ అని. గిరిజనులు అనేటువంటి పదానికి పాపులారిటీ ఎవరు తీసుకొచ్చిందంటే చెప్పడం కష్టం అవుతుంది. గిరిజనులు అనేటువంటి పదానికి కూడా పాపులారిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గిరిజనులు, గిరి అంటే కొండ, జనులు అంటే ప్రజలు.
గిరిజనులు. జనరల్గా మనం ఏం పదం వాడుతున్నామంటే ట్రైబ్స్ అంటాం. అంటే ఈ ట్రైబ్స్ని అఫీషియల్గా చెప్పాలంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనాలి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారి ఎవరు, సైమన్ కమిషన్ వాళ్ళు అఫీషియల్గా వాడారు. ఈ పదాన్ని అంబేద్కర్ అడాప్ట్ చేసుకొని కాన్స్టిట్యూషన్లో పెట్టారు. మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చాలా పుస్తకాల్లో భారతదేశంలో గిరిజనుల సంఖ్య ఎంత ఉంటే తప్పుగా ఉంది, మీరు వెరిఫై చేయండి. ఇంతకుముందు చదివినటువంటి అభ్యర్థులు అయితే భారతదేశంలో గిరిజనుల యొక్క సంఖ్య ఇప్పటి వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ 705 గ్రూప్స్ యాజ్ ఎ ట్రైబ్స్. భారత రాజ్యాంగం తనకిచ్చినటువంటి అధికారం సహాయంతో అంటే భారతదేశంలో ఒక తెగని లేదా కొంతమంది ప్రజల్ని గిరిజనులుగా గుర్తించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అధికారం రాష్ట్రపతికి రాజ్యాంగం ఇచ్చింది. ఆయనకి ఇప్పటి వరకు అంటే 1947 నుంచి ఈ రోజు వరకు 2020 వరకు ఇప్పటి వరకు 705 రకాల గిరిజన తెగని గుర్తించింది. 705 రకాల గిరిజన తెగలు అఫీషియల్గా ఉన్నట్టు భారతదేశంలో. కానీ చాలా పుస్తకాల్లో 350, 340, 450. మీరు తెలుగు అకాడమీ బుక్ చూడండి, గణేష్ సార్ పుస్తకం చూడండి, అందులో ఉంటుంది. ఇంకా డౌట్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వెబ్సైట్ చూడండి, అందులో ఉంటుంది. సో అంటే ఒక మార్కెట్ దృక్పథంతో, డబ్బుల దృక్పథంతో, కమర్షియల్ దృక్పథంతో పుస్తకాలు ఏదో తెలుసు కానీ పుస్తకాలు రాసి విద్యార్థులను తప్పుడు మార్గంలో లీడ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ సబ్జెక్టుకు సంబంధించిన అకాడమిషియన్గా దానికి సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ విషయాన్ని స్ట్రెస్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనకి మేజర్గా క్వశ్చన్స్ ఏమడిగేటువంటి ఛాన్స్ ఉంటుందంటే, ఎంతమంది గిరిజనులు భారతదేశంలో ఇప్పుడు గుర్తించారు? తెలంగాణలో ఎన్ని పీవీటీజీలు అంటాం? పీవీటీజీలు అంటే పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అసలు గిరిజనులు అంటే ఎవరు? హూ ఆర్ కాల్డ్ యాజ్ ట్రైబ్స్. గిరిజనులు అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? ఆది ప్రజలను ఎవరు ఉపయోగించారు? అబారిజినల్ ట్రైబ్స్ అని ఎవరు ఉపయోగించారు? హిల్ ట్రైబ్స్ అని ఎవరు ఉపయోగించారు? రైట్. ఆది హిందువులను ఎవరు సంబోధించారు? అగైన్ గిరిజనులకు గుర్తించే అధికారం ఎవరికి ఉంటుంది? ఇప్పటివరకు ఎంతమంది గిరిజనులకు గుర్తించారు? తెలంగాణలో ఎంతమంది అధికారికంగా గిరిజనులను గుర్తించారు? ఇండియాలో అధికారికంగా ఎంతమంది గిరిజనులను గుర్తించారు? అసలు గిరిజనుల ట్రైబ్స్ అంటే ఎవరు? మళ్ళీ ట్రైబ్స్లో పీవీటీజీలు అంటే ఎవరు? పీవీటీజీలు అంటే పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అంతరించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. 705 మందిని గుర్తించారు. అందులో 75 రకాల పీవీటీజీలు ఉన్నారు. ఇండియాలో చూస్తే మన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు 32 రకాల గిరిజన తెగలను గుర్తించారు. అందులో 4 రకాల గిరిజన తెగలు అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో గిరిజన తెగలు అధికంగా ఉన్నాయి? ఒడిషా 62. ఏ రాష్ట్రంలో అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజన తెగలు అధికంగా ఉన్నాయి? ఒడిషాలో అధికంగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో గిరిజన జనాభా సంఖ్య అధికంగా ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో గిరిజన జనాభా సంఖ్య అధికంగా ఉంది. ఏ రాష్ట్రం తన జనాభా శాతంలో అత్యధికంగా గిరిజనులు కలిగి ఉన్నారు? కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రజలందరూ 100% గిరిజనులే. ఏ రాష్ట్రాల్లో అసలు గిరిజనులు ఇప్పటివరకు గుర్తించలేదు? రైట్. గిరిజనుల అక్షరాస్యత ఎంత? స్త్రీల అక్షరాస్యత ఎంత? పురుషుల అక్షరాస్యత ఎంత? గిరిజనులకు నాన్ గిరిజనులకు మధ్య ఉన్న అక్షరాస్యత డిఫరెన్స్ ఎంత? గిరిజనులకు నాన్ గిరిజనులకు మధ్య ఉన్నటువంటి లిటరసీ గ్యాప్ ఎంత ఉన్నది? ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీలో గిరిజనులకు నాన్ గిరిజనులకు మధ్య తేడా ఎంత ఉన్నది? ఎడ్యుకేషన్లో తర్వాత డ్రాప్ అవుట్స్లో గిరిజనులకు నాన్ గిరిజనులకు మధ్య తేడా. ఇవన్నీ తెలిస్తేనే కదా గిరిజనులు ఎంత వెనుకబాటు పడి ఉన్నారు భారతీయ సమాజంలో గిరిజనులు వెనుకబడి ఉన్నారని మనం చదువుతున్నాం. ఇవన్నీ ఈ ఇండికేటర్ తెలిస్తేనే కదా వాళ్ళు వెనుకబడి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 5th షెడ్యూల్ ఏం చెప్తుంది? 6th షెడ్యూల్ ఏం చెప్తుంది? రైట్. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? ఆర్టికల్ 19 వీళ్ళకి సంబంధించి ఏం చెప్తుంది? 338A ఏం చెప్తుంది? ఈ విషయాలన్నీ కూడా మనం దీంట్లో చూడాలి. గిరిజనులకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, గిరిజనుల యొక్క బేసిక్ లక్షణాలు, అసలు గిరిజన సమాజం యొక్క లక్షణాలు ఏంటి? సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. అంటే గిరిజనులకు సంబంధించిన హక్కుల నుంచి అడిగినప్పుడు అది పాయింటింగ్ క్వశ్చన్ లాగా కనపడుతుంది. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు క్రింది వానిలో గిరిజనుల యొక్క లక్షణం కానిదేది? గిరిజనుల యొక్క లక్షణం కానిదేది? ఏ ప్రాథమిక సంబంధాలు, బి ద్వితీయ సంబంధాలు లేదా గౌణ సంబంధాలు, సి భౌగోళిక ఏకాంతం, డి పరస్పరాధారితం. నీకు ప్రాథమిక సంబంధాలు అంటే ఏంటి, గౌణ సంబంధాలు అంటే ఏంటి, భౌగోళిక ఏకాంతం అంటే ఏంటి, పరస్పర సంబంధాలు, సోషల్ లైఫ్ అంటే పరస్పర సంబంధాలు బీభత్సం కనపడతాయి వాళ్ళలో. ప్రాథమిక సంబంధాలు బీభత్సం కనపడతాయి, ద్వితీయ సంబంధాలు ఉండవు. సిటీకి వస్తే ద్వితీయ సంబంధాలు కనపడతాయి వ్యక్తుల మధ్య.
పక్కింటోడు ఈ ఇంటోడికి అసలు పరిచయం కూడా ఉండదు, ఎప్పుడు ఒకసారి చూస్తాడు. అదే గిరిజన తెగ నువ్వు ఒక్కరికి బయట నుంచి వెళ్తే ఎవడో వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, మా మధ్య ఎందుకున్నాడు అని ఎంక్వైరీ జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆ సముదాయంలోని మరొక వ్యక్తి తీవ్రంగా ప్రభావితం చేస్తే ఆ వ్యక్తి జీవితంలోకి చాలా తీవ్రంగా జోక్యం చేసుకుంటారు. కాబట్టి దాన్ని మనం ప్రాథమిక సమూహం అంటాం. సో ఇలా మనకి ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే, గిరిజన సమూహంలో ప్రధాన సామాజిక స్థరీకరణ రూపం ఏంటి? గిరిజన సమూహాల్లో స్థరీకరణ రూపం ఏ కులం, బి గోత్రం, సి వంశం, డి మతం. గిరిజనుల కులం ఉందా? లేదు. గిరిజనుల వంశం ఉందా? వంశం కంటే ఎక్కువ వాళ్ళ గోత్రం ఉందా? గిరిజనుల మతం ఉందా? మతం పర్టికులర్గా గిరిజనులకి మతం అంటే ఏముండదు, ప్రకృతికి సంబంధించిన ఆరాధన ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, భారతీయ సమాజంలో స్థరీకరణకు రూపం ఏంటన్నప్పుడు కులం ఆన్సర్ అవుతుంది. అదే పాశ్చాత్య దేశాల్లో ప్రాథమిక సామాజిక స్థరీకరణకు ప్రధాన కారణం ఏంటంటే రేస్ అవుతుంది. ఇక్కడ ఏమంటాడు, గిరిజనుల్లో సామాజిక స్థరీకరణకు రూపం అంటున్నాడు. గిరిజనుల్లో కూడా కొంతమంది గొప్ప, మరికొంతమంది వాళ్ళకు ఇన్ఫీరియర్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు కనబడతాడు. అది ఏ రూపంలో కనపడుతుంది? గోత్రం రూపంలో కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాగోపచారణ చేయాలంటే మెస్ర వంశీయులు చేయాలి, వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. మన దగ్గర కదా బ్రాహ్మణ్స్ మాత్రమే పూజ చేయాలి. అలాగే మేడారం జాతర చేయాలంటే చంద వంశస్థులు చేయాలి, అంటే నాన్ చంద వంశస్థులు చేయడానికి లేదు. అంటే ఒక గోత్రానికి సంబంధించిన వ్యక్తులు గొప్పవారని, మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇన్ఫీరియర్స్, వాళ్ళకంటే తక్కువ వాళ్ళనే భావన. సో మన ఇండియన్ సొసైటీలో అదే కదా, ఎక్స్ అనే క్యాస్ట్ గొప్పదని, మిగతా క్యాస్ట్ చిన్నవని. సో కాబట్టి ప్రతి సమాజంలో సామాజిక స్థరీకరణ కనబడుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇలా డెప్త్గా అంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి గిరిజనుల క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు గిరిజనులో కనిపించే కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్, అంటే ధనుర్బానోత్సవం ఎవరిలో కనపడుతుంది, పరీక్షావధి కాలం ఎవరిలో కనపడుతుంది, బహుభర్తత్వం ఏ గిరిజనులో కనపడుతుంది, కాసా అంటే ఎవరు, అసలు కాసా అనే పదానికి అర్థం ఏంటి, కాసా తెగలు ఎక్కడ ఉండరు. ఇక్కడ 4 గిరిజనుల పేర్లు ఇవ్వచ్చు: కాసాలు, తోడాలు, బిల్లులు, తర్వాత హోలు. ఈ 4 గిరిజన తెగలు. నీట్గా రాద్దాం: కాసాలు, బిల్లులు, హోలు, ఇంకోటి ఏమన్నాం, తోడాలు. జస్ట్ ప్లెయిన్గా 4 ఇచ్చాడు. ఈ పక్కన ఏమి ఇస్తున్నాడు, పడమర ప్రాంతం, చోటా నాగపూర్ పీఠభూమి లేదా చోటా నాగపూర్, తూర్పు నిమ్న హిమాలయాలు, నీలగిరి ప్రాంతం. ఇక్కడ ఏమన్నాడు, గిరిజన తెగలిచ్చాడు, వాళ్ళ లొకేషన్ అన్నాడు. వీటిని లింక్ చేసే కెపాసిటీ రావాలంటే ఏ గిరిజన అంటే జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రైబ్స్ అక్రాస్ ద కంట్రీ తెలిసి ఉండాలి. ఎవరెవరు ఎక్కడ రఫ్గా 705 తెగలు అవసరం లేదు, అందులో ఇంపార్టెంట్ తెగలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన గిరిజనులు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి టాపిక్ మహిళ. ఎక్కడ మహిళ? ఇంగ్లాండ్లో మహిళ కాదు, అమెరికాలో మహిళ కాదు, న్యూజిలాండ్లో మహిళ కాదు, భారతీయ సమాజంలో మహిళ అని అర్థం చేసుకోవాలి. ఇండియన్ సొసైటీలో మహిళ యొక్క స్థానం ఏంది? ఇండియన్ సొసైటీలో మహిళకు, భారతీయ సామాజిక నిర్మాణంలో మహిళ ఇన్ఫీరియర్గా ఉందా, సుపీరియర్గా ఉందా, స్థరీకరణకు గురైందా లేదా? ఇప్పటిదాకా మనం స్థరీకరణ అంటున్నాం, సామాజిక స్థరీకరణ, సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటున్నాం. అంటే ఏంటి? సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కొంతమందిని హై ర్యాంక్లో పెట్టడం, కొంతమందిని లో ర్యాంక్లో పెట్టడం. అంటే కొంతమందిని గొప్పవాళ్ళుగా, కొంతమందిని అదములుగా ట్రీట్ చేస్తుంది. అయితే భారతదేశంలో ఇది క్యాస్ట్లో కనపడుతుంది అనుకున్నాం, ఫారిన్లో అయితే రేస్లో కనపడుతుంది అనుకున్నాం, క్లాస్ సిస్టంలో కూడా కనపడుతుంది అనుకున్నాం. వీటినే మనం స్థరీకరణ యొక్క రూపాలు: క్యాస్ట్, రేస్, క్లాస్. అదే ఇండియాకి వస్తే కాస్ట్, బయట దేశాలకు వెళ్తే రేస్ మరి క్లాస్. కానీ ప్రపంచం అంతా చూసినప్పుడు ఈ జెండర్ బేస్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ కనపడుతుంది. జెండర్ బేస్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ వెరీ కామన్ ఫినామినా అక్రాస్ ద గ్లోబ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్ నేచర్ ఆఫ్ పర్టికులర్ కంట్రీస్. అది అభివృద్ధి చెందిన దేశమైనా, వెనుకబడ్డ దేశమైనా, గిరిజన ప్రాంతమైనా, పారిశ్రామిక దేశమైనా, ఎలాంటి దేశమైనా లింగ సంబంధమైన లేదా జెండర్ బేస్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ కనబడుతుంది. అంటే మగవాళ్ళు సుపీరియర్, ఆడవాళ్ళు ఇన్ఫీరియర్ అనేటువంటి కాన్సెప్ట్.
కాకపోతే కులం అనేటువంటి సామాజిక స్థానికైనా భారతదేశంలో కనబడుతుంది, రేస్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. అంటే యూనివర్సల్ సోషల్ స్ట్రాటిఫికేషన్, లింగపరమైన స్థరీకరణ. ఒక సైంటిస్ట్ ఏమంటాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల స్థరీకరణ రూపాలు, కులపరమైన స్థరీకరణ రూపమే కావచ్చు, రేస్ పరమైన స్థరీకరణ రూపమే కావచ్చు, క్లాస్ వర్గపరమైనటువంటి స్థరీకరణ రూపమే కావచ్చు, అన్ని రకాల స్థరీకరణ రూపాల్లో అత్యంత పురాతనమైనది లింగపరమైన స్థరీకరణ. అంటే కులము మతము ఇవన్నీ పుట్టక ముందే స్త్రీ మరియు పురుషుల మధ్య తారతమ్యాలు, భేదభావాలు, పురుషుడు గొప్పవాడు, స్త్రీ తనని అనుసరించాలి అనేటువంటి సోషల్ స్ట్రాటిఫికేషన్ ఏర్పడ్డది. అది ఎందుకు ఏర్పడ్డది? భారతీయ సమాజంలో ప్యాట్రియార్కల్ లక్షణాలు, పితృస్వామ్య లక్షణాలు ఏమున్నాయి, పితృస్వామ్య పోగడలు ఏమున్నాయి, ఇంకా చెప్పాలంటే భారతీయ సమాజంలో మహిళ యొక్క స్థానాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు దొరుకుతుంది. ఆ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభుత్వం ఆమోదించినటువంటి ఇండికేటర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండికేటర్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ ప్యారిటీ ఇండెక్స్, జెండర్ గ్యాప్ ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఉమెన్ రిలేటెడ్ ఇండెక్సెస్, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో ఉమెన్ రిలేటెడ్ ఇండెక్సెస్, ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్, అలాగే సెక్స్ రేషియోస్ 0 to 6 years మధ్య సెక్స్ రేషియోస్, అడల్ట్ లిటరసీ రేట్స్, అలాగే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించిన డ్రాప్ అవుట్ రేట్స్. సో ఇవన్నీ మనం చూస్తే ఈజీగా అర్థమైపోతాయి. మన 2018 March 8లో కేటీఆర్ ఏం చేశాడు? వీహబ్ తీసుకొచ్చాడు, నారీ పోర్టల్ తీసుకొచ్చారు, తర్వాత షీబాక్స్ తీసుకొచ్చారు. సో ఇలా డిఫరెంట్ ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి, తర్వాత బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్. సో ఇవన్నీ అంటే భారతదేశంలో మహిళా స్థితిగతి మంచిగా ఉన్నాక అవన్నీ తీసుకొస్తారు, తీసుకురారు కదా. ఎట్లా ఉంది అవన్నీ చూడాలంటే మనకి ఇండికేటర్స్, లేటెస్ట్ ఇండికేటర్స్ అని తెలుసుకుంటారు. అక్షరాస్యతకు సంబంధించిన ఇండికేటర్స్, ఇన్ఈక్వాలిటీ ఇండికేటర్స్, ప్యారిటీ ఇండికేటర్స్, గ్యాప్ ఇండికేటర్స్, పారిశ్రామిక రంగంలో వాళ్ళ వాటా ఎంత ఉంది, ఆరోగ్య రంగంలో ఎంత వెనుకబడి ఉన్నారు, ఎట్లాంటి వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు స్టేటస్ తెలుస్తుంది. దీంతో పాటుగా హిస్టారికల్ వ్యూ కూడా చేయాలి ఒకసారి. అంటే వేదిక్ పీరియడ్లో మహిళా పరిస్థితి ఏంది, మళ్ళీ వేదిక్ పీరియడ్లో మహిళా పరిస్థితి ఏంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మహిళా పరిస్థితి ఏంది, మిడ్వల్ పీరియడ్లో మహిళా పరిస్థితి ఏంది, హిందూ మతంలో మహిళా పరిస్థితి ఏంది, క్రిస్టియానిటీలో మహిళా పరిస్థితి ఏంది, అండ్ ఇస్లాంలో మహిళ యొక్క పరిస్థితి ఏంది. సో ఇలాంటి విషయాలని చూస్తూ ఈమెకు సంబంధించినటువంటి రిఫార్మ్స్ ఏమొచ్చినాయి అవన్నీ మళ్ళీ మహిళా ఉద్యమాల నెక్స్ట్ టాపిక్లో వస్తాయి. ఇక్కడ ఇంతవరకు అంటే భారతీయ సామాజిక నిర్మాణంలో ఉమెన్ యొక్క స్టేటస్ని అర్థం చేసుకునేటువంటి అఫీషియల్ స్టాటిస్టిక్స్ ద్వారా మనం ఒక అంచనాకు రావచ్చు. ఎగ్జామ్లో కూడా ఏమడుగుతారంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఎప్పుడు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఎప్పుడు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ ఎప్పుడు, ఇంటర్నేషనల్ డే ఫర్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఎప్పుడు, ఇంటర్నేషనల్ డే ఫర్ ఎల్డర్లీ ఉమెన్ ఎప్పుడు, ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ ఉమెన్ ఎప్పుడు, ఆసియా పసిఫిక్ డికేడ్ ఆఫ్ ఉమెన్ ఎప్పుడు, రైట్, సబ్ సహారన్ డికేడ్ ఆఫ్ ఉమెన్ ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎప్పుడు, ఇంటర్నేషనల్ లవర్స్ డే అంటే అందరికీ తెలుస్తుంది, కానీ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అంటే అందులో 10% మందికి గుర్తుండదు. ఇంటర్నేషనల్ మ్యారేజ్ డే ఎప్పుడు అంటే కూడా చాలామంది గుర్తు. ఇవన్నీ ఉన్నాయి, అంతర్జాతీయంగా ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ ఈ టాపిక్ చదివినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేజర్గా ఈసారి నేషనల్ డ్రాఫ్ట్ పాలసీ ఆన్ ఉమెన్ తీసుకొస్తున్నారు కొత్తది. ఇంకా ఇది పాలసీగా మారలేదు, డ్రాఫ్ట్ రూపంలో ఉంది. దాని నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్తో పాటు ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు భారతీయ సమాజంలో మహిళ ఏందనేది అర్థమవుతుంది. సో మనకున్న నెక్స్ట్ టాపిక్ మిడిల్ క్లాస్, మధ్యతరగతి వర్గం. మీరు పుస్తకాలు మీ దగ్గర ఆల్రెడీ గ్రూప్ 2 పుస్తకాలు, సోషల్ పుస్తకాలు ఉంటే ఓపెన్ చేసి చూడండి. వీడియో చూసిన తర్వాత మధ్యతరగతి వర్గం మీద 1 పేజీ 2 పేజీలు రాశారు మహానుభావులు, తెలియదు కాబట్టి. ఎందుకంటే మధ్యతరగతి అనే కాన్సెప్ట్ సోషియాలజీలో ఈ మధ్య డెవలప్ అయినటువంటి కాన్సెప్ట్, ఈ మధ్యలో సోషియాలజీలో పాపులర్ అయినటువంటి కాన్సెప్ట్. కానీ మధ్యతరగతి అనేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ బేసిక్గా యూరోప్లో స్టార్ట్ అయింది. యూరోప్లో ప్రభుత్వం జాతిపరమైనటువంటి భావాలకు, జాతీయత భావాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వ ఐడియాలజీ నుంచి క్యాపిటల్ ప్రభుత్వాలుగా మారేటువంటి క్రమంలో, అంటే ప్రభుత్వాలు అనేది వ్యాపార దృక్కోణంలో మారేటువంటి క్రమంలో ప్రభుత్వానికి మరియు ప్రజలకి, అంటే ప్రభుత్వం యొక్క ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రజల్ని తయారు చేసేందుకు ఒక వర్గం అవసరం పడ్డది. అంటే ప్రభుత్వం ఒక ఎక్స్ అనే పని చేద్దాం అనుకుంటాను సమాజంలో. ఆ ఎక్స్ అనే పనిని ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి ఉంది, కానీ వారి ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ఒక వర్గం అవసరం పడ్డది. ఆ వర్గమే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఉద్యోగస్వామ్య వర్గం.
దాన్నే మధ్యతరగతి వర్గం అనేటువంటి కాన్సెప్ట్ యూరోప్లో స్టార్ట్ అయింది. దీన్ని అక్కడ ఏమనేవారు అంటే బూజ్వాజీలు అనేవారు. ఏమనేవారు? బూజ్వాజీస్. దీన్నే పాపులర్గా మన భారతదేశంలో బూర్జువాలు అంటారు. యాక్చువల్గా అది బూజ్వాజీస్. బూజ్వాజీస్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వాన్ని కాళ్ళకు మడుగులొత్తుతూ, ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతూ, ప్రభుత్వానికి కావాల్సిన రీతిలో నటిస్తూ ప్రజలను ఆ మార్గంలో తీసుకుపోయేవాళ్ళు. అంటే ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్యలో ఉండేవాళ్ళు మధ్యతరగతి వర్గం. ఆ కాన్సెప్ట్ తోటి మధ్యతరగతి వర్గం అనేది స్టార్ట్ అయింది. మన ఇండియాలో చూసినప్పుడు ఇండియాలో మిడిల్ క్లాస్ లేదా ఇండియన్ మిడిల్ క్లాస్ అనే కాన్సెప్ట్ని లేదా ఇండియన్ మిడిల్ క్లాస్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి అరవింద్ ఘోష్. ఈ బూజ్వాజీలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిన స్టీఫెన్సన్. కానీ మన ఇండియాలో మాత్రం ఇండియన్ మిడిల్ క్లాస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన వాడు అరవింద్ ఘోష్. అలాగే దీంతో పాటు పవన్ కే వర్మ అనేటువంటి సైంటిస్టు, భారతదేశంలో అన్ని రకాల మిడిల్ క్లాసెస్ ఉన్నారు. సో ఇట్లాంటి అంటే నేచర్ ఆఫ్ ది మోడర్న్ కమ్యూనిటీస్ ఆర్ ద లైఫ్ ఆఫ్ మోడర్న్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా, ఒక బుక్ ఇది. ద లైఫ్ ఆఫ్ మోడర్న్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకంలో మిడిల్ క్లాస్ని 9 రకాలుగా వర్గీకరించారు. అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్. అప్పర్ క్లాస్లో అప్పర్, మిడిల్ అప్పర్, లోయర్ అప్పర్, ఇలా ఎన్ని రకాల వర్గీకరణలు ఉన్నాయి. అందాల జనాభా ఎంత ఉంది భారతదేశంలో మిడిల్ క్లాస్ అంటే? జనాభా సెన్సస్ 2011లో వీళ్ళకి సంబంధించిన కాలం లేదు, ఒక ప్రైవేట్ ఏజెన్సీలు చేసినటువంటి సర్వే ప్రకారం మిడిల్ క్లాస్ యొక్క లక్షణాలు ఏంటి, మిడిల్ క్లాస్ యొక్క ప్రవర్తన విధానాలు ఏముంటాయి, మిడిల్ క్లాస్ యొక్క ఆలోచన విధానం వల్ల భారతీయ సమాజంలో ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి వస్తున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మిడిల్ క్లాస్ అనేటువంటి కాన్సెప్ట్లో చూడాలి. నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే తెలంగాణ సొసైటీ. చివరి టాపిక్ ఈ యూనిట్లో తెలంగాణ సొసైటీ. మనం ఫస్ట్ చెప్పుకున్నప్పుడు భారతీయ సమాజమే ఒక ప్రత్యేకమైనటువంటి సమాజం, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి సమాజం, యజమాని లక్షణం ఎక్కర్లేదు ఇక్కడే ఉందని చెప్పినాం, కులపరమైన సామాజిక స్థరీకరణ ఇక్కడే ఉందని చెప్పినాం, తీవ్రమైన లింగపరమైన స్థరీకరణ ఉందని చెప్పినాం, ఇక్కడ ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుందని చెప్పినాం. ఇవన్నీ ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని చెప్పినాం. అందులో కూడా మళ్ళీ తెలంగాణ సొసైటీ, ఇండియన్ సొసైటీలో కూడా తెలంగాణ సొసైటీ ప్రత్యేకమైందట. ఎందుకు ప్రత్యేకమైంది అనే అంశాలు అంటే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి గిరిజనులే కావచ్చు, ఫెస్టివల్సే కావచ్చు, కల్చర్సే కావచ్చు, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఆర్టే కావచ్చు, లిటరేచరే కావచ్చు, సో ఇవన్నీ కూడా తెలంగాణ మాండలికమే కావచ్చు, తెలంగాణ వాడే భాష కావచ్చు, తెలంగాణలో ఉండేటువంటి వృత్తులే కావచ్చు, ప్రత్యేకంగా తెలంగాణలో కనపడేటువంటి ఉపకుల వ్యవస్థే కావచ్చు. ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, ప్రత్యేకమైన గమనించదగ్గ విషయం ఏంటంటే భారతదేశం అంతా కుల వ్యవస్థ ఉంటే తెలంగాణలో ఉపకుల వ్యవస్థ ఉంటుంది. అంటే సబ్ క్యాస్ట్ సిస్టమ్, అంటే కులంలో మళ్ళీ రకరకాల కులాలు. ఇప్పుడు యాదవ్ తీసుకుంటారు, డిఫరెంట్ కులాలు. సో ఇలా కులంలో మళ్ళీ వర్గాలు. ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఇక్కడ డిపెండెంట్ క్యాస్ట్ కనబడతాయి మన దగ్గర. డిపెండెంట్ కాస్ట్స్ అంటే ఆధార కులాలు. ఆధార కులాలు అంటే అర్థం ఏంటి? ఒక కులంపై బతుకుతూ జీవనాన్ని కొనసాగించేటివి. ఫర్ ఎగ్జాంపుల్ వైశ్యాసే తీసుకుందాం. ఇది ఒక కులం, వైశ్యులు ఒక కులం భారత సమాజంలో. వేరే వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద డిపెండ్ అవుతూ జీవించే వాళ్ళు ఎవరు? అలాగే పంచాయతాన్ని పాటించే వాళ్ళు లేదా గౌడ్స్ ఉన్నారు అనుకోండి, గౌడ్స్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎవరు? అలాగే యాదవ్స్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎవరు? రెడ్డిస్ పైన ఆధారపడి జీవించే వాళ్ళు ఎవరు? వైశ్యాసులు అంటే వీరముష్టి అనేటువంటి ఒక ప్రత్యేకమైన కాస్ట్ ఉంటుంది. వీరముష్టి వాళ్ళు ఏం పని చేయరు, వాళ్ళకంటూ ప్రత్యేకమైన వృత్తి ఉండదు, కేవలం ఏంటి వైశ్యుల దగ్గరికి వచ్చి డబ్బులు అట్టుకుంటారు. అలాగే పద్మశాలి ఉన్నారు, వాళ్ళపై సాధనాశూరులు. అంటే ఇలా భారతీయ సమాజంలో ఒక కులానికి అనుబంధంగా కొంతమంది ప్రజలు వారి మీద యాచనతో, ఒక రకంగా చెప్పాలంటే అడుక్కొని జీవించేటువంటి కులాలు ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే డిపెండెంట్ కాస్ట్. సో ఇలా ఇండియన్ సొసైటీతో భిన్నంగా మన తెలంగాణ సొసైటీలో కనిపించేటువంటి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలని ఈ టాపిక్ కింద మనం చదవాల్సి ఉంటుంది. ఈ టాపిక్ తెలంగాణ హిస్టరీలో కూడా వస్తుంది, జనరల్ స్టడీస్లో కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 1. ఈ యూనిట్ 1 ఎవరైనా అభ్యర్థులు సొంతగా చదవాలనుకునేటువంటి అభ్యర్థులకు నేను సూచించేటువంటి పుస్తకాలు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అయితే సిఎన్ శంకర్రావు ఇండియన్ సొసైటీ, రామ్ అహూజా ఇండియన్ సోషల్ సిస్టమ్.
అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు నేను సూచించను. నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే సిఎన్ శంకర్రావు సోషియాలజీ, చాంద్ పబ్లికేషన్స్ అండ్ ఇండియన్ సోషల్ సిస్టమ్ రామ్ అహూజా పుస్తకం, ఈ రెండు చదివినట్టయితే మీకు ఈ యూనిట్ మీద కంప్లీట్ అవగాహన రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనకి గ్రూప్ 2, గ్రూప్ 3 సోషియాలజీకి సంబంధించిన ఇప్పటిదాకా ఈ వీడియోలో ఫస్ట్ యూనిట్ కవర్ చేశాము. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్, మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, రెఫరెన్స్ బుక్స్ గురించి నేర్చుకుందాం.